अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చెప్పుకుంటున్నాము. ఈ ప్రథమ పాదంలో కూడా మనము 12వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. అస్తు ఇక్కడ మనకు మొట్టమొదటి ప్రకరణం ఏం చెప్పుకున్నామంటే ఈశ్వరుని యొక్క జిజ్ఞాస ఎలా కలుగుతుంది ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుందంటే ఈ సంసారంలో రోగ వియోగ భోగాల యొక్క దుఃఖానుభూతి తర్వాత సంసారం యొక్క నశ్వరత్వం అనిత్యత్వాన్ని చూసిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. అందుకే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పుకున్నాం. ఎవరి ఎందైతే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందో ఆ బ్రహ్మ అంటున్నావు కదా, ఆ బ్రహ్మ ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆ బ్రహ్మ ఎలా ఉంటాడు, బ్రహ్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ బ్రహ్మ ఎవరంటే జన్మాద్యస్య యతః అస్య జగతః జన్మాది యతః, ఈ జగత్తుకి ఉత్పత్తి స్థితి ప్రళయము ఎవరి ద్వారా అయితే కలిగిందో వారి బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఈ జగత్ జన్మాదికి ఉత్పత్తి కారణం బ్రహ్మే అని చెప్పి ఎలా చెప్పగలుగుతాము? జగత్ జన్మాదికి ఉత్పత్తి కారణం భిన్నం కూడా మనం చెప్పుకోవచ్చు కదా, ప్రకృతి చెప్పుకోవచ్చు కదా. అంటే దానికి సమాధానంగా ఎలా తెలుస్తుంది బ్రహ్మే అని చెప్పి దానికి ప్రామాణికంగా ఎలా మనం నిర్ధారించుకోగలుగుతామని ప్రశ్నించినప్పుడు శాస్త్ర యోనిత్వ, మనకు వేదమే ప్రమాణం చెప్పుకున్నాము, శాస్త్రం ప్రమాణం చెప్పుకున్నాము. శాస్త్రం ఒకటే ప్రమాణమా ఇంకేమైనా ప్రమాణాలు ఉన్నాయన్నప్పుడు తత్తు సమన్వయాత్, మన సమన్వయం చేత అనుమానం చేత కూడా సమ్యక్ అనుమానం చేత యుక్తిపూర్వకంగా తర్కపూర్వకం కూడా మనం మన లోకంలో దృష్టాంతం ద్వారా కూడా మనం దాన్ని జగత్ జన్మాది ఉత్పత్తికి కారణం బ్రహ్మ అని చెప్పుకుంటాము అని చెప్పి ఇంతవరకు ఒక విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇక్కడ మన కొత్త ప్రశ్న ఏం ఉత్పన్నమైనట్టే, సరే ఇంతవరకు అంగీకరించాడు జగత్ జన్మాదికి ఉత్పత్తి కారణం బ్రహ్మే అని చెప్పి, కానీ ఈ జగత్ ఉత్పన్నం చేయడంలో ఆ బ్రహ్మ నిమిత్త కారణమా ఉపాదాన కారణమా ఇక్కడ మళ్ళీ ప్రశ్నించాడట. సరే శాస్త్రం ద్వారా తత్తు సమన్వయం ద్వారా ఆ యుక్తిపూర్వకంగా నువ్వు బాని బ్రహ్మే జగత్ ఉత్పత్తికి కారణం చెప్పావు, కానీ జగత్ ఉత్పన్నం చేయడంలో ఆ బ్రహ్మ నిమిత్త కారణమా ఉపాదాన కారణమా అని ఇక్కడ మళ్ళీ ప్రశ్న ప్రస్తావించినప్పుడు దానికి సమాధానంగా ఈక్షతేర్ న అశబ్దం, ఈక్షతే శబ్దం మనకు మంత్రంలో చెప్పబడింది కాబట్టి ఆ పరమాత్మ ఈక్షిస్తున్నాడు, సంకల్పించాడు ఈ సృష్టిని ఇలా నిర్మించాలి, ఈ విధంగా చేయాలని చెప్పి స ఈక్షత లోకాన్ని సృజాయితి. కాబట్టి ఇక్కడ శబ్ద ప్రమాణం స్పష్టంగా ఉంది కాబట్టి ఇది అప్రమాణం అంటే ప్రమాణం కాదని చెప్పనీకి లేదు. ఈక్ష శబ్దం ద్వారా నా అశబ్దం, ఇది శబ్ద ప్రమాణం కాదని చెప్పనీకి లేదు, అంటే శబ్ద ప్రమాణమే. శబ్ద ప్రమాణం స్పష్టంగా ఉంది ఇక్కడ, ఆ పరమాత్మ సంకల్పించాడు సృష్టిని నిర్మించాలని చెప్పి. కాబట్టి జగత్ ఉత్పన్నంలో ఆ బ్రహ్మ నిమిత్త కారణమే అని చెప్పడానికి దానికి సందేహం లేదు. కాబట్టి ఈక్షతే శబ్దం ద్వారా మనకు బ్రహ్మ జగత్కి నిమిత్త కారణం చెప్పుకోవచ్చు.
లేదంటే ఇక్కడ ఈక్షర శబ్దము బ్రహ్మ నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణ రూపంలో ప్రకృతి రూపంలో కూడా చెప్పుకోవచ్చు. గౌణశ్చేత్, ఇక ఈక్షర శబ్దం గౌణంగా సామాన్యంగా చెప్పబడింది. గౌణశ్చేత్ వాళ్ళ గౌణంగా అప్రధానమైనది చెప్తున్నది కాదు, నా అది చెప్పడం యుక్తి సంగతం కాదు. ఆత్మ శబ్దాత్ సూత్రంలో మనకు ఆ స ఈక్షత లోకాన్ను సృజ అనే మంత్రాంశానికి పూర్వ భాగంలో మనకు ఆత్మ శబ్దం కూడా ఇవ్వబడింది. అది శ్లోకం యొక్క ఒక భాగం మాత్రమే. ఆ మంత్రానికి పూర్వ భాగంలో అక్కడ ఆత్మ శబ్దం కూడా ఇవ్వబడింది. అందుకే కింద ఇచ్చాడు, ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ నా అన్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ని సృజ ఇది. ఇక్కడ ఆత్మ శబ్దం ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఆత్మతత్వము ఒకటే ఉండేది. ఆత్మ సృష్టి నిర్మించాడు, కాబట్టి ఈ సృష్టి నిర్మించడంలో బ్రహ్మ నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదని చెప్పి ఈ శబ్దం ద్వారా చెప్పుకున్నామట. ఆత్మశబ్దం కూడా మనకు ప్రామాణికంగా చెప్తుందని చెప్పి, ఇంకా ఈ జగత్ జన్మాదిక ఉత్పత్తిక కారణం నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పడంలో ఇంకొక హేతు ఏం తీసుకొచ్చారంటే, ఇంకొక కారణం ఏం చెప్పారంటే తన్నిష్టస్య మోక్షోపదేశాత్, అందులో అంటే ఆ బ్రహ్మలో లీనమైన వ్యక్తికి మోక్షోపదేశం చెప్పండి శాస్త్రంలో. ఆ బ్రహ్మని నిష్ట బ్రహ్మనిష్ట, ఆ బ్రహ్మల నిష్ట ఎవరికైతే ఉందో, ఏ సాధకుడికి అయితే ఉందో అది సాధకుడికి మోక్షోపదేశం శాస్త్రం చెప్పబడింది. అంటే చైతన్యమైన ఆత్మ ఒక తత్వం ఉంది కాబట్టి కదా, ఆ నిమిత్త కారణం కాబట్టి మనకు అలా మనం ముఖ్య అన్నిటికీ ఆధారం ఆ పరమాత్మ అని చెప్పి తెలుస్తుంది కాబట్టి మోక్షోపదేశం చెప్పబడింది అన్నమాట. బ్రహ్మల నిష్టమైన వ్యక్తికి మోక్షోపదేశం చేయబడింది కాబట్టి దీన్ని బట్టి కూడా ఈ జగత్ జన్మకు ఉత్పత్తి కారణం నిమిత్త కారణం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఉపాదాన కారణం కాదు. ఉపాదాన కారణం భిన్నంగా ఉంటుంది, దానికి చైతన్యం ఉంటుంది, దాని చైతన్యత అనేది ఉంటుంది ఉపాదాన కారణంలో. ఆ జడ వస్తువు అనమాట. కానీ ఈ చైతన్యత్వం కేవలం బ్రహ్మలో చైతన్య సత్తాలను సాధ్యమవుతుంది. అది జ్ఞానపూర్వకమైనటువంటి సత్తాలోనే యుక్తమవుతుంది, జడ వస్తువులో సంభవించదు. కాబట్టి ఆ మోక్షోపద చేతనాత్మకే సంభవిస్తుంది కాబట్టి అక్కడ చేతనాత్మ నిమిత్త కారణం తీసుకోవాలి. ఆ ఉపాదాన కారణం ఎప్పుడు కూడా కర్తృత్వాన్ని ఆపాదించదు. ఎక్కడ కూడా సంసారంలో ఏ వస్తువు తీసుకున్నా ఒక జడ వస్తువు కర్త రూపంలో ఉందని చెప్పనీకే లేదనమాట. మనం ఎవరో చెప్పారు సుమంగళి గారు, ఇది సామాన్యంగా జడ వస్తువుగా కర్త రూపం తీసుకుంటాం, అది గౌణ కథనం, ప్రధాన కథనం కాదు. కానీ ఆ రకంగా జడ వస్తువు కర్త ప్రస్తావిస్తున్నామంటే దానికి వెనక ముందు కర్త నిమిత్త కారణం ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి మనకి ఇక్కడ నిమిత్త కారణం తీసుకోవాలని చెప్పి ఆ మోక్షోపదేశాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా ఒక ప్రమాణం ఏం చెప్పారంటే హేయత్వ అవచనాచ, పరమాత్మ విషయంలో హేయవచనం ఏ శాస్త్రం కూడా నిరాకరించలేదన్నమాట, ఉపేక్షించలేదన్నమాట, ఖండించలేదన్నమాట. అన్ని కూడా ఇంకేం చెప్పాయి, ఆ పరమాత్మకు ఆ పరమాత్మను సంగ్రహించమని, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందమని చెప్తున్నాయి. ఎక్కడ బ్రహ్మాత్మ నా క్వచిదపి హేయ పక్షే నిర్దిష్ట, హేయ కోట్లు ఎక్కడ కూడా నిర్దేశించలేదు. అంటే త్యాజ్యమైంది ఆ పరమాత్మ యొక్క విషయాన్ని అని ఎక్కడ నిర్దేశించలేదు. ఎక్కడ పోయిన ఏ శాస్త్రమే ఏ ధర్మ గ్రంథమైనా ఆ పరమాత్మనే సంగ్రహించాలి, ఆ పరమాత్మ గ్రహించాలని చెప్పి తస్య గ్రహణమేవ విహితం విద్యతే, ఆ పరమాత్మ గ్రహించాలని చెప్పి మనకు వచనాలు కనిపిస్తున్నాయి. అందుకే మనము మాండుక్యోపనిషత్తులో కూడా చెప్పుకున్నాం, ఆత్మ స విద్యేయ, ఆత్మ అంటే ఆ పరమాత్మ విశేషంగా తెలుసుకొని యోగ్యమైనటువంటిది, వధింపదగినది అంటే వధించడానికి యోగ్యమైనది, పూజింపదగినది అని చెప్పి చెప్పుకున్నాం. ఆత్మావా అది ద్రష్టవ్య, ఈ విషయంలో కూడా ఆత్మ విషయంలో ద్రష్టవ్య, ఆత్మని తెలుసుకోవాలి. ఎందుకని యద్ విజ్ఞాత సర్వం విజ్ఞాతం భవతి, ఏది తెలుసుకుంటే అన్ని విజ్ఞాతం అవుతాయి, అన్ని తెలిసిపోతాయన్నమాట. అంటే అటువంటి తత్వం పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే నీకు పొందవలసింది ఇంకా అంటూ ఏది ఉండదన్నమాట, తెలుసుకోవాల్సిందంటూ ఏది ఉండదన్నమాట. ఇష్టమైనటువంటి పదార్థం అంటే ఏది ఉండదన్నమాట. అంటే అన్ని కూడా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే నీకు అన్ని విజ్ఞాతం అవుతాయి, అన్ని పరిచయం అవుతాయి, అన్ని తెలిసిపోతాయి. తెలియని పదార్థం అంటే లేదన్నమాట. ప్రాప్తం ప్రాపణీయం ఇతోపి ప్రాప్తవ్యం కిమపి నాస్తి. ఏదైతే పొందాలనుకుని పొందేసాను, ఏదైతే వినాలనుకునే వినేసాను, ఏదో తెలుసుకోవాలనుకుని తెలుసుకున్నాను, ఏదో భోగం చేయాలనుకుని భోగం చేశాను, ఇంకా భోగం చేయడానికి తెలుసుకోవడానికి ఏం చేయడానికి ఏం చేయాలన్నమాట. అది ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని విజ్ఞాతం అవుతాయి, అన్ని సుఖాలు అన్ని ఆనందాలు ఆ పరమాత్మ అనుభూతి ద్వారా, పరమాత్మ యొక్క సాక్షాత్కారం ద్వారా అన్ని తెలిసిపోతాయి. అందుకే ఆత్మావాద ద్రష్టవ్య, ఆత్మతృప్తి ఆత్మశాంతి కలుగుతుంది. అందుకే ఆ విషయంలో అలాగా గ్రహించిన విషయంలో చెప్పారు, కానీ హేయవచనం ఎక్కడ చెప్పలేదు.
ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే జగత్ ఉత్పత్తికి నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి స్వాప్యయాత్, ఈ ఆత్మ హృదయాకాశంలో హృదయ మందిరంలో ఉన్న ఆత్మ కూడా అప్యయం అంటే ఆశ్రయం, ఆధారం కూడా ఆ పరమాత్మే. ఈ ఆత్మలో కూడా పరమాత్మ యొక్క వాసం ఉంది కాబట్టి ఈ ఆత్మ కూడా స్వాప్యయాత్, స్వ అప్యయాత్, ఈ స్వ అనే ఆత్మ తత్వానికి కూడా ఆధారము ఆశ్రము ఆ పరమాత్మే. కాబట్టి మనం ఆ పరమాత్మలో నివేశించాలి, ఆ పరమాత్మలో ఓతప్రోతం కావాలని చెప్పి మనం తత్ కదా నువ్వు అంతర్వరుణే భువాని, ఎప్పుడు ఆ పరమాత్మ విలీనమైపోతుంది, ఎప్పుడు అతని పరమాత్మలో నేను ఐక్యమైపోతాను అని చెప్పి మనకి వేద మంత్రం కూడా చెప్తుంది. ఆత్మానం సంవివేశ, ఆత్మ ద్వారా అంటే జీవాత్మగా ఆత్మానం అంటే అంతర్హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను అభిసంవివేశ, పరమాత్మ లీనం కావాలి, ఐక్యం కావాలి అని చెప్పి వేద మంత్రాలు ఉపనిషత్తులు అన్ని చెప్తున్నాయి అనమాట. కాబట్టి స్వాప్యం ద్వారా కూడా ఈ ఆత్మకు జీవాత్మ కూడా ఆధారం పరమాత్మ కాబట్టి ఆ రకం కూడా ఈ జగత్ ఉత్పత్తికి కారణం నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే గతి సామాన్య ఇంకెక్కడ చెప్పుకోవచ్చు, జగత్ ఉత్పత్తికి నిమిత్త కారణం బ్రహ్మే అని చెప్పి గతి సామాన్యం ద్వారా కూడా మనం చెప్పుకోగలుగుతాము. అంటే ఆ నిమిత్త కారణం అని చెప్పి అంటే లోకంలో కూడా మనకు ఏ పదార్థం కూడా జడ పదార్థము నిమిత్త కారణంగా లేదనమాట. సంసారంలో ఏ వస్తువు తీసుకున్నా జడ పదార్థము కర్తారూపం లేదు. ఆ జడ పదార్థం వెనుక ఏదో చేతనకర్త అవశ్యంగా ఉన్నాడు, కానీ జడకర్త ఎక్కడ కూడా లేడం. లోకంలో లోకంలో సామాన్య వ్యవహారంలో మనకు స్పష్టం అవుతుంది. లౌకిక వ్యవహారం కూడా మనకు ఎక్కడ కూడా జడ వస్తువు కర్తారూపం లేదు. ఏ వస్తువు ఏ పదార్థం కనిపించినా అక్కడ చేతన కర్తే కనిపిస్తున్నాడు. కానీ జగత్ ఉత్పత్తికి కారణం ఆ ఉపాదాన కారణం కాకుండా నిమిత్త కారణమే తీసుకోవాలి. అలాగే శృతత్వాచ, ఇంకేమైనా ప్రమాణం ఉందంటే శృతి కూడా చెప్తుంది, మన వేదం కూడా చెప్తుంది శృతత్వాచ. కాబట్టి ఈ ఆత్మ కూడా ఆధారం పరమాత్మని చెప్పుకున్నాం. అలాగే సమస్త ఇంద్రియాలకు ఆత్మ అయితే ఆత్మ కూడా ఆధారము ఆ పరమాత్మ అని చెప్పి ఆయన చెప్పుకునే కింద కూడా అదేవిధంగా శ్వేతాస్పట ఉపనిషత్తులు కూడా మనం చెప్పబడింది అనమాట. సకారణం కరణాధిపాధిపో నచ అస్య కశ్చిత్ జనిత నచ అధిప, ఆ పరమాత్మకు ఎవరు ఉత్పన్నం చేసేవాడు కానీ ఆ పరమాత్మ స్వామి కానీ అంటూ ఎవరు లేదు. అందుకే ఆ పరమాత్మకి ఈశత్రిత్వం అధిపత్వం చ ఉపాదానం తత్వం శక్నోతి. అది ఇక్కడ మనకు ఈ మంత్రాలు చెప్పినటువంటి ఈశా శబ్దం అధిపా శబ్దం అనేది ఇక్కడ ఉపాదాన కాలం ఎప్పుడు కూడా సంభవించదు. ఎందుకంటే ఆ పరమాత్మ జగత్ అంతటి కూడా వ్యాపించి ఉన్నాడు, ప్రకృతికి అంతా కూడా ఆడడం ఆ పరమాత్మే. అందుకే ఈశావాస్యమిదం సర్వం, ఇదం సర్వం. ఇక్కడ ఈశా అంటే మనకి ఇక్కడ కూడా స్పష్టంగా చూడండి, మనకు ప్రకృతి వేరు పరమాత్మ వేరు చెప్పి స్పష్ట మంత్రంలో అర్థమవుతుంది. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ సంపూర్ణ జగత్తులో ఈశా అంటే ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? ఈ జగత్తులో వ్యాపించిన జగత్తు వేరు ఆ పరమాత్మ వేరు అని చెప్పి మనకి కూడా స్పష్టంగా అవుతుందన్నమాట. కాబట్టి మొత్తం పరమాత్మ అని చెప్పకుండా అద్వైతం అని చెప్పకుండా ఇక్కడ మనకు ఒక ప్రకృతిత్వం ఉంది, ఆ ప్రకృతిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకు రెండు భిన్నంగా చెప్పుకుంటున్నామట. ఆ పరమాత్మ లేదు కదా, సృష్టించాడు, నిర్మించాడు, ఆయన సృష్టించి అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా కూడా మనకు స్థితి వచనం ద్వారా కూడా అన్నిటికీ ఆధారము చేతన ఆత్మే. కాబట్టి చేతన ఆత్మ ఇప్పుడు నిమిత్త కారణం అవుతుంది కానీ ఉపాదాన కారణం కాదు అని చెప్పి ఇంతవరకు జగత్ ఉత్పన్నం చేసినటువంటి కర్త నిమిత్త కారణమే తీసుకోవాలి, ఉపాదాన కారణం కాదు. ఉపాదాన కారణం జడ వస్తువు, అది ఎప్పుడు కూడా మనకు లౌకిక దృష్టాంతంలో స్పష్టమవుతుంది. ఎక్కడ లోకంలో జడ వస్తువుకి కర్తృత్వం చేతనత్వం ఎక్కడ కూడా లేదు. దీన్ని బట్టి అక్కడ బ్రహ్మాండ విషయంలో కూడా ఈ ఉత్పత్తికి కారణం నిమిత్త కారణమే తీసుకోవాలి, ఉపాదాన కారణం తీసుకోకూడదు అని చెప్పి ఇంతవరకు ఈ ప్రకరణాన్ని మనం సంపన్నం చేసుకున్నాం అనమాట. ఇలా చెప్పుకున్న తర్వాత ఒక కొత్త ప్రకరణం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనకు ముందు చెప్పుకోబోయే అంశం ఇక్కడ బ్రహ్మ విషయంలో నిమిత్త కారణం ఈ జగత్ జన్మాది విషయంలో చాలా యుక్తి పూర్వకంగా చాలా ప్రమాణాలతోటి చెప్పుకున్నాం, ప్రదర్శించుకున్నాం, బానే ఉంది. కానీ ఇప్పుడు బ్రహ్మణో భిన్న భిన్న నామాని ఆధ్యాత్మిక గుణయోగా దర్శయిష్యంతే. ఇప్పుడు ఆ బ్రహ్మ విషయంలో భిన్న భిన్న నామాలు, పరమాత్మకి అనేక నామాలు ఉన్నాయి కదా, కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మకి ఏ ఏ నామాలు ఉన్నాయి, ఏ ఏ పేర్లు ఉన్నాయి పరమాత్మకి, ఆ విషయాల గురించి ప్రకరణం కొత్తగా చెప్పుకుంటున్నామట. అక్కడ జగత్తును ఉత్పన్నం చేసిన కర్త ఎవరు,
అక్కడ బ్రహ్మే. ఆ బ్రహ్మ ఏ కర్త, ఏ కారణం అంటే నిమిత్త కారణము. నిమిత్త కారణంగా తీసుకోవాలి, ఉపాదాన కారణం తీసుకొని ఆ ప్రకరణం సమాప్తం చేసిన తర్వాత కొత్త ప్రకరణం ఏం ప్రారంభమైంది ఇక్కడ? ఈ బ్రహ్మ అంటున్నాం కదా, ఆ బ్రహ్మకు ఆధ్యాత్మిక గుణ, ఆధ్యాత్మిక యోగ దృష్టికోణంలో మనకు ఏ ఏ పేర్లు ఉన్నాయి? ఆధ్యాత్మిక గుణ యోగ, ఆధ్యాత్మిక గుణ యోగం ప్రకారంగా, ఆధ్యాత్మిక దృష్టికోణం ప్రకారంగా ఆ పరమాత్మకి భిన్న భిన్న పేర్లు ఏమున్నాయి? ఆ విషయాల్లో ఒక క్రమంగా చెప్పుకుంటూ పోతున్నాం. అందుకే తత్ర ప్రథమం ఉచ్యతే, మొట్టమొదటి ఒక చెప్పుకున్నాం పరమాత్మక ఒక భిన్నమైన పేరు ఏంటంటే ఆనందమయో అభ్యాసాత్. ఏం చెప్తున్నామండి? ఆనందమయో అభ్యాసాత్. ఆనందమయ ఒక పేరు ఆ పరమాత్మ. ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే ఆ పరమాత్మకి ఏం పేరు? పరమాత్మ అనేది మనం చెప్పుకుంటాం, కానీ పరమాత్మకి ఆనందమయుడు. మయుడు ఇక్కడ ఆనందమయ శబ్దం ఉన్నమాట. ఆనందమయో అభ్యాసాత్. మయ అంటే అత్యంత ఆనందంతో ఓతపోతలో ఉన్నాడు కదా, ఆనందమయుడు అంటాం. కాబట్టి అది ఆనందమయుడు అని చెప్పుకున్నాం. ఆనందమయ తత్వం ఎలా పొందుతాం అంటే అభ్యాసాత్. అభ్యాసం ద్వారా ఆనందమయ స్వరూపాన్ని, ఆనందమయ తత్వాన్ని మనం పొందగలుగుతాము. అభ్యాసం ఎక్కడ చేయాలి? ఆత్మని. అభ్యాసం కథం, అభ్యాసం ఎలా చేయాలి అంటే నిన్న చెప్పుకున్న పాఠంలో ఆధ్యాత్మ అంటే ఆ ఆధ్యాత్మ అభ్యాసాలు. ఆధ్యాత్మ అభ్యాసం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మని అభ్యసనాలు. నీ ఆత్మలో, నీ హృదయాకాశంలో, హృదయ మందిరంలోనే అభ్యాసం చేయడం ద్వారా, ఆనందమయ తత్వాన్ని నిరంతరంగా అభ్యాసం చేయడం ద్వారా అంతర్దృష్టి అంటే నీ దృష్టిని అంతర్ముఖంగా లోపల ప్రవేశింపజేస్తూ, బహిర్ముఖంగా కాకుండా ఇంద్రియాలను అంతర్ముఖంగా ప్రవేశింపజేసి లోపల ఆత్మను అభ్యాసం చేయడం ద్వారా ఏమవుతుంది? ఆనందమయ స్వరూపం అనుభూతిని పొందవచ్చు. ఎలా కలుగుతుంది అంటే తారతమ్యేన అనుభవనాత్. అది తారతమ్య పూర్వకంగా అంటే కంటిన్యూగా, ఎక్కడ గ్యాప్ ఉండదు. తైల బిందు ఎలా ఉంటుంది, నూనె పోస్తూ ఉంటే పైన ధార పోస్తూ ఉంటే ఎలా పడుతుంది, అలా మధ్య ఎటువంటి గ్యాప్ ఉండదు అనమాట. అలాగా కంటిన్యూటీ ఆ పరమాత్మతో మనసుకి, ఆత్మకి సంబంధం ఉంటుందన్నమాట. నిరంతరంగా ఆ పరమాత్మక చింతనలో ఆనందమయం అయిపోయినప్పుడు అక్కడ నీకు ఆనందానుభూతి కలుగుతుంది. మొట్టమొదటి ఆనందం మనకు అది ఆ ప్రత్యక్షానుభూతి, మనకు ఆ సంస్కారం మనలో ఓతప్రోతం అయిపోతుంది అన్నమాట. అది ప్రత్యక్షానుభూతి. ఆత్మని అభ్యసనాత్. ఆత్మలో అభ్యాసం చేయగా ఆనందమయ స్వరూపాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ పరమాత్మ అందుకే ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆనందమయ అని చెప్పుకున్నామట. కాబట్టి దాంట్లో ఆనందమయ స్వరూపం ఎలా పొందుతామంటే ఆత్మలో నీ హృదయాకాశంలో నిరంతరంగా అభ్యాసం చేయడం ద్వారా ఆత్మతత్వాన్ని పొందగలుగుతాం. దాంట్లో ఇది ప్రామాణికంగా మహర్షి వేదవ్యాసి రకంగా సూత్రం రచించారంటే సూత్రం ఎంత స్పష్టత ఉందో చూడండి. ఆనందమయుడు ఆ పరమాత్మ. ఆనందమయ పరమాత్మ ఎలా పొందుతామంటే అభ్యాసాత్. ఏదైనా అభ్యాసం కాదు, ఏ పనిలో కన్నా ఒక నైపుణ్యత సంపాదించుకోవాలి, ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలి, ఒక తత్వాన్ని మనం పొందాలి అంటే ఆ వస్తువు, ఆ పదార్థము, ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానుగుణంగా, పదార్థానుగుణంగా దానికి అభ్యాసం చేయాలి. ఏది కావాలనుకుంటే దానికోసం ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం ద్వారానే మనం ఏదైనా పొందగలుగుతాం. లౌకిక వస్తువుల కోసం ఇంత రకంగా కష్టపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అది ఆత్మతత్వాన్ని పొందడం కోసం మనం కష్టం పడకుండా మనకి ఏది సాధ్యం అవుతుందా? కాదు. కానీ అక్కడ అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయడం ద్వారా మనం ఆనందమయ స్వరూపాన్ని, ఆనందానుభూతిని మనము అధ్యాత్మ అంటే అంతరాత్మలో, హృదయాకాశంలో అనుభూతిని పొందవచ్చు. ఆత్మానందాన్ని పొందడానికి, ఆనందమయ తత్వాన్ని పొందడానికి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ హృదయాకాశంలో ఉండే ఆత్మతత్వాన్ని మనం చెప్పుకున్నాం. ఈ ఆత్మ కూడా ఆధారము, జీవాత్మ కూడా ఆధారం పరమాత్మ. పరమాత్మ హృదయాకాశంలో ఉన్నాడు, సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పుకున్నాం. కాబట్టి హృదయాకాశంలో ఉన్న తత్వం నిత్యము పొందాలనే భావనతో ప్రయత్నం చేసినట్లయితే ఆ ఆనందమయ స్వరూపాన్ని, ఆనందానుభూతిని మనం పొందగలుగుతాము. కాబట్టి ఎక్కడో లేడు, ఇదే ఒక దేహ దేవాలయం. ఈ దేహ దేవాలయం ప్రతి నిత్యం మనతో ఉంటుంది. ఆ దేహ దేవాలయంలో ఉన్న పరమాత్మని మనం ప్రతి నిత్యం అభ్యాసం ద్వారా ఆత్మలో దృష్టి పెట్టినట్లయితే మనం ఆ అనుభూతిని పొందవచ్చు అని చెప్పి, అది తారతమ్యమైన అనుభవం, అది క్రమంగా అనుభవం కలుగుతున్నమాట. ఆ క్రమంగా ఎలా అనుభవం కలుగుతుందంటే నిన్న మనం కొన్ని తత్వాలు చెప్పుకున్నామట. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, లాస్ట్ లో పంచమ కోశం చెప్పుకున్నాం, ఆనందమయ కోశ. ఈ విషయంలో చాలా మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నమాట. అలా మనకు తారతమ్యాన్ని ఒక క్రమంగా మనకు ముందు మనం తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తత్వం యథార్థంగా అనుభూతి కలుగుతున్నమాట. అందుకే అన్నమయ కోశం ముందు మనం యథార్థంగా తెలుసుకోగలుగుతాం, అక్కడ అనుభూతి కలుగుతున్నమాట. తర్వాత ప్రాణమయ కోశం అంటే ఆ ప్రాణమయ కోశం తత్వాన్ని మనం యథార్థంగా అనుభూతిని పొందగలుగుతాము.
తర్వాత మనోమయ కోశం ఏంటి, ఆ మనోమయ తత్వాన్ని ఇంకా సూక్ష్మంగా వెళ్ళి ఆ తత్వాన్ని పొందగలుగుతాము, అనుభూతిని పొందగలుగుతాము. తర్వాత దాంట్లో ఉండేటువంటి ఆ విజ్ఞానమయ కోశ విశిష్టమైన జ్ఞానాన్ని అక్కడ అనుభూతిని పొందగలుగుతాము. ఈ 4 తత్వాన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత ఆనందమయ కోశ, ఇంకా పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందగలుగుతాము. అలాగే తారతమ్యంగా క్రమంగా ఒక్కొక్క అనుభూతిని పొందుతూ మన లోపలికి సూక్ష్మంగా అంతర్ముఖంగా ప్రవేశిస్తాము. అక్కడ ఆత్మానందాన్ని పొందుతాం, పరమాత్మ యొక్క ఆనందాన్ని మనం పొందుతామని చెప్పి ఇక్కడ స్పష్టంగా తారతమ్యేన అనుభవనాత్ అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే మొత్తం చెప్పుకుండా ఇక్కడ ఉపనిషత్తు యొక్క మంత్రాంశం ఏం చెప్పారు ఇక్కడ, ఏతస్మాత్ విజ్ఞానాత్ అన్య విజ్ఞానమయాత్ అన్యో అంతర ఆత్మ, అంతర లోపల ఉన్న ఆత్మ ఆనందమయ, అంటే జీవాత్మకి లోపల ఉన్న ఆత్మ అయితే ఉందో పరమాత్మ ఉన్న ఆనందమయ స్వరూపుడు. కాబట్టి ఆనందమయ స్వరూపాన్ని అభ్యాసం ద్వారా ఆత్మని అంటే ఆత్మలో అభ్యాసం చేయడం ద్వారా మనం ఆ తత్వాన్ని ఆనందమయ స్వరూపాన్ని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ క్రమంగా తారతమ్యంగా మనకు ఒక్కొక్క అనుభూతి దాటుకుంటూ ఆనందమయ తత్వాన్ని పొందుతామని చెప్పి ఈ రకంగా తైత్రీయోపనిషత్తులో మనం విశేషంగా అక్కడ చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ఒక ప్రామాణికంగా ప్రస్తావన చేయబడింది. ఇది ఈ రకంగా మనం 12వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. అస్తు, ఈ రకంగా మనం చెప్పుకున్నాము. ఈ విషయంలో మీకు ఏదైనా శంకా సమాధానం అంటే మనం ఇది చెప్పుకుందాం. మీకు లాస్ట్ లో 10 నిమిషాలు మనం సమయం అప్పుడు తీసుకుందామండి. అస్తు, ఈ విషయంలో సిద్ధాంత పక్షం రూపంలో ఆనందమయుడు అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఆనందమయ శబ్దం ఉంది కదా, ఆనందమయుడు మయ శబ్దం కనిపిస్తుంది. ఈ శబ్దం ఏంటి, శబ్దానికి వ్యాకరణ దృష్టిగా చెప్పారు. ఇక్కడ ఇప్పుడు పూర్వపక్షి ఏదో ఒక రకంగా ఖండించాలి కదా. ఇక్కడ ఆనందమయ శబ్దం వచ్చింది, ఆనందమయ మయ శబ్దం ఉంది కదా, అది మయ శబ్దం వికార అర్థాన్ని బోధిస్తుంది. ఏ అర్థాన్ని బోధిస్తుంది? ఇది మృణమయం, ఇది స్వర్ణమయం, ఇది కుంభమయం అని చెప్పి మనం చెప్పుకుంటాం. ప్రకృతిమయం అంటున్నాం, అంటే ప్రకృతి యొక్క వికారము, ఇది మిట్టి యొక్క వికారము, ఇది స్వర్ణం యొక్క వికారము అని చెప్తాం కదా. అలాగే ఇది ఆనందమయ, ఇది ఆనందం యొక్క వికారము. కాబట్టి ఆనందమయ శబ్దం అనేది ఇది ప్రకృతి వాచకము. అంటే ఈ మయ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. మయ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఇది ప్రకృతి వాచకం, ప్రకృతి యొక్క వికారము అని ఒక అర్థం తీసుకోవచ్చు. లేట ఆనందమైనది ఆ పరమాత్మ యొక్క వాచకం 2 అర్థాలు కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎందుకంటే మయ శబ్దానికి శబ్దం ఉందంటే అనేక అర్థాలు ఉంటాయండి. సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ పూర్వపక్షి ఏం పట్టుకున్నా అంటే ఆనందమయ శబ్దానికి మయం అంటే ఇక్కడ వికారము అర్థం తీసుకుంటున్నాడు. మయ శబ్దానికి వికార అర్థం ఉంది. కానీ ఇంకొక అర్థం ఉంది మయ శబ్దానికి వ్యాకరణంలో, అంటే మనకు ప్రతి శబ్దం తోటి ఒక ప్రత్యయాన్ని కలిపితే ఆ శబ్దం తయారవుతుందండి. అంటే ప్రతి ప్రత్యయము ఒక అర్థంతో కూడుకొని ఉంటుందన్నమాట. ఆ శబ్దానికి ఆనంద శబ్దానికి మయ శబ్దం కలిపితే ఆ ఆనందమయ శబ్దం అయిపోయిందన్నమాట. ఆనంద శబ్దానికి మయ అనే ప్రత్యయం కలిపినప్పుడు ఆనందమయ అంటే ఆనందం యొక్క వికారము అని ఒక అర్థం చెప్పబడుతుంది. ఇంకొక అర్థం ఏంటంటే ప్రాచుర్యము, అంటే అత్యధికము, ఆనందం యొక్క ప్రాచుర్యం అంటే ఎక్కువగా ఉంది, అత్యధికంగా ఉంది, ఒక అర్థం ఇది ఉందన్నమాట. దాంట్లో ఈ పూర్వపక్షీసుడు మయ శబ్దాన్ని వికారార్థంలో ఉంది. ఆనందం యొక్క వికారము, ఆనందానికి వికారం ఉంటుందండి, పరమాత్మకి వికారం ఉంటుందా? కాబట్టి ఆనందమయ శబ్దము మయ శబ్దం అనేది వికారార్థంలో ఉంది. కాబట్టి ఇది పరమాత్మ యొక్క వాచకం కాదు. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మకి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఆనందమయ కోశం అని చెప్పి కూడా చెప్పుకుంటాం. పరమాత్మకి ఒక పేరు చెప్పుకున్నాం. ఇది పరమాత్మ యొక్క పేరు ఆనందమయం కాదు. ఎందుకంటే మయ శబ్దం కనిపిస్తుంది కదా, అది వికారాన్ని బోధిస్తుంది, వికార అర్థంలో ఉంది. అంటే ఆనందం యొక్క వికారం అని అర్థం వస్తుంది. కాబట్టి ఇది బ్రహ్మవాచకం కాదు. ఆనందానికి వికారం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది బ్రహ్మవాచకం కాదు, ఇది ప్రకృతి వాచకం తీసుకోవాలని చెప్పి పూర్వపక్షి ఖండిస్తున్నాడు అనమాట. అది కింద ఇచ్చారు చూడండి. ఆ సన్నివేశం ఏంటో చూడండి. ఏమంటున్నా అంటే వికార శబ్దాత్ న ఇది చేత్. పూర్వపక్షి ఇంత భాగం అంటే ఇదే సూత్రంలో ప్రశ్న ఉంది, ఇదే సూత్రంలో సమాధానం ఉంది. వికార శబ్దాత్ న ఇది చేత్, ఇంతవరకు ఒక భాగం పూర్వపక్షి ప్రశ్నించాడనమాట. ఏం చెప్పాడు? కింద కూడా ఉంది మనకు బ్రాకెట్ లో, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. వికార శబ్దాత్ న ఇది చేత్, ఇది వికార ఆనందమయ. ఈ శబ్దంలో మయ శబ్దము, మయ అంటే వ్యాకరణంలో ప్రతి శబ్దానికి ఒక ప్రత్యయం ఉంటుంది. ఆ ప్రత్యయం వచ్చి అర్థాన్ని బోధిస్తుందన్నమాట. అలాగే మయ అనే ప్రత్యయం వచ్చి వికార అర్థాన్ని బోధిస్తుంది అని ఖండిస్తున్నాడు. ఇది వికార అర్థంలో ఉంది మయ శబ్దము. కాబట్టి ఆనందం యొక్క వికారము అంటే ఇది బ్రహ్మవాచకం కాదు, ఇది ప్రకృతి వాచకం తీసుకోవాలని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. అలాగే వికార శబ్దాత్ న ఇది చేత్, ఇది మయ శబ్దం వికార అర్థంలో ఉంది. కాబట్టి ఆనందమయం అనేది పరమాత్మక వాచకం కాదు
వికార శబ్ద, ఇది వికార శబ్దం కాబట్టి నా ఇది చేతి, ఇది కాదు. అలాగ ప్రశ్నించినప్పుడు వికారము ఇది, మయ శబ్దం వికారార్థంలో ఉంది. అప్పుడు దానికి సమానం చెప్పాడు, నా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వికారార్థం కాదు. మరి ఏ అర్థము? ప్రాచుర్యాది. ఇక్కడ మయ శబ్దానికి మయ ప్రత్యయ శబ్దం మయ ప్రత్యయానికి ప్రాచుర్యాది. ఆ పరమాత్మలో అత్యధిక ప్రాచుర్యమైన ఆనందం ఉంది, అత్యధికంగా ఉంది. అది కేవలం పరమాత్మలో ఏ జీవాత్మలో లేదు, ఏ అన్య ప్రాణులు లేదన్నమాట. అత్యంత ప్రాచుర్యం అత్యధికంగా ఎక్కడ ఉందంటే ఆ పరమాత్మలో ఉంది. ఇది పరమాత్మ అర్థాన్ని బోధిస్తుంది. అంటే అందుకే పరమాత్మక వాచకము, ఇది బ్రహ్మ వాచకమే. ఎందుకంటే ఈ మయ శబ్ద ఆనందమయ అనేది మయ శబ్దము, మయ ప్రత్యయం ఏం చెప్తుంది? ప్రాచుర్యం అత్యధికంగా ఉంది అనే అర్థాన్ని బోధిస్తుంది. ఏది అధికంగా ఉంది? ఆనందం అత్యధికంగా ఉంది అనే అర్థాన్ని బోధిస్తుంది. ఆనందం యొక్క వికారం కాదు అని చెప్పి దానికి సమాధానం నా అని చెప్పి ఖండించి, ఎందుకు ఖండించాలంటే ప్రాచుర్యార్థ, మయ శబ్దానికి ప్రాచుర్యార్థం అత్యధికంగా ఎక్కువ ఉందని అర్థం తీసుకోవాలి, వికారార్థం తీసుకోకూడదు అని చెప్పి సమానం చెప్పాడన్నమాట. ఓకేనా? అదే కింద ఓపెన్ చేసి చెప్పాల్సింది. ముందుగా ప్రశ్న పూర్వకత ఎలా ప్రశ్నిస్తున్నాడు, ఎలా ఖండిస్తున్నాడు, ఆనందమయ శబ్దం ఎలా ఖండిస్తున్నాడు చూద్దాం. వికార శబ్దాత్ న ఇది చేత్, ఆ శబ్దాన్ని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. యో అత్ర ఆనందమయ శబ్ద, ఏదైతే ఇక్కడ ఆనందమయ శబ్దం ఉందో పైన సూత్రంలో, స వికార శబ్ద, అది వికార అర్థాన్ని బోధిస్తుంది. వికార శబ్దం అది, ఇది ప్రకృతి యొక్క వికారం, ఇది మిట్టి యొక్క వికారం. అంటే మిట్టికి వికారం ఏమవుతుంది? కుండ తయారు చేసుకోవచ్చు, దాని యొక్క వికారం ఇంకొక విధంగా దాని పాత్ర తయారు చేసుకోవచ్చు, ఇంకా రకరకాల బొమ్మ తయారు చేసుకోవచ్చు. అది వికారం అంట. అంటే అనేక రూపాయలు వికారం చెందుతూ ఉన్నామంట. అలాగా పరమాత్మ కారణం అంటే వికారం ఉండదు కదా. కాబట్టి అందుకే ఇది వికార శబ్దం. మయ శబ్దం అనేది వికారార్థంలో ఉంది. పరమాత్మ యొక్క ఆనందం యొక్క వికారం అలా ఉండదు. ప్రకృతి యొక్క వికారం, ప్రకృతి తీసుకొని అనేక రకాల మనకు బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి, అనేక రకరకాల మనకు ప్రకృతిలో వైచిత్ర్యం కనిపిస్తున్నాడు. అనేక వికారాలు మనకు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క 4 దేశాలు 4 రకాలుగా భిన్నగా ఉంది. సృష్టి వైచిత్ర్యం కనిపిస్తున్నాడు. వికారార్థం తీసుకోవచ్చు. ఇది పరమాత్మ వాచకం కాదు, బ్రహ్మ వాచకం కాదు. అందుకే స వికార శబ్ద. ఎందుకంటే మయటి ప్రత్యయస్య వికారే విధాన, ఈ ఆనందమయ, మయలో మయ ప్రత్యయం ఉంది కదా, ఈ మయటి ప్రత్యయస్య అంటే మయటికి మయ వస్తుందండి. మయటి ప్రత్యయస్య వికారే విధాన, వికార అర్థంలో ఈ ప్రత్యయం తీసుకోబడింది. దీనికి ప్రమాణం చూపిస్తున్నాడు మహర్షి పాణిని యొక్క, ఎందుకు మహర్షి కదా, మహర్షి యొక్క ప్రమాణం ఏది? అష్టాధ్యాయిలో వ్యాకరణం యొక్క సూత్రం ప్రస్తావిస్తున్న ప్రమాణంగా తస్య వికారే, ఇది వికారార్థంలో మయటి ప్రత్యయం. అందుకే ఏది సూత్రం అంటే మయడు వైతయోర్ భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః. మయడు వైతయోర్ భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః. ఇక్కడ నా శబ్దం ఎక్కువ వచ్చింది, అది కట్ చేసుకోండి. భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః, ఇది అష్టాధ్యాయ సూత్రం అనమాట. 4:3-141 ప్రకరణానుసూరంగా ఇక్కడ మయ శబ్దం వికారార్థంలో వచ్చిందన్నమాట. అందుకే అది పట్టుకున్నామాట ఎవరు? పూర్వపక్షి. అది ప్రకరణానుగుణంగా పట్టుకున్నాడు. తర్వాత ఇంకో ప్రకరణం బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ప్రాచుర్యార్థం వస్తుంది, అది పట్టుకోలేదు అనమాట. పూర్వపక్షి యొక్క వచనం పట్టుకున్నాయి ఇక్కడ. ఈ అష్టాధ్యాయ సూత్రం చూపించి పూర్వపక్షం అంటున్నాడు ఇది వికార అర్థంలో ఉంది. బయట ప్రత్యేసి వికారార్థంలో విధానం చేయబడింది. కాబట్టి ఆనందమయ అంటే ఆనందం యొక్క వికారం అలా వస్తుంది అర్థము. కాబట్టి బ్రహ్మవాచకం కాదు అని చెప్పి పూర్వపక్షి ఈ రకం చెప్పాడు. అస్థి ప్రకృతి నామకం జడ వస్తు, ఇది అస్థి ప్రకృతి నామకం జడ వస్తు. ఇక్కడ ఆనంద శబ్దం ప్రకృతి వాచకం. ప్రకృతి ఆనంద శబ్దంకి బ్రహ్మకే కాదు, ఆనంద శబ్దం ప్రకృతి కూడా ఉపయోగిస్తాము. అది ప్రకృతి నామకం జడ వస్తు యద్ ఆనంద శబ్ద వాచ్యం. ఈ ఆనంద శబ్ద వాచ్యం ఇది ప్రకృతి వాచకం, ప్రకృతి అర్థాన్ని బోధిస్తుంది. ఆత్మ శబ్దాన్ని, పరమాత్మ శబ్దాన్ని కానీ బోధించడం లేదు. ఇక్కడ బ్రహ్మవాచకం కాదు, ఇది ప్రకృతి వాచకం. అందుకే యద్ ఆనంద శబ్ద వాచ్యం తస్య వికార ఆనందమయో భవితుం అర్హతి. ఆనందమయో భవితు అంటే ప్రకృతి వాచకం కాదు, జడ వస్తువు కాబట్టి ప్రకృతి వికారం చెప్పుకోవచ్చు. ఆనంద వికారం ఎలా చెప్తాం? కాబట్టి ఇది తస్య వికార ఆనందమయో భవితుం అర్హతి. అంటే ప్రకృతి నామకం జడ వస్తువు, ఇది ప్రకృతి నామకం జడ వస్తువు కానీ ప్రకృతికి వికారం ప్రకృతిమయ అనేది ఆనంద శబ్దం కూడా ప్రకృతి అర్థాన్ని బోధిస్తుంది. కాబట్టి ఆనందమయో భవితుం అర్హతి అంటే వికారార్థంలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు శబ్దభేదం అంటే ప్రకృతి అనకుండా అక్కడ ఆనంద శబ్దం చెప్తాం. ఆనంద శబ్దం ప్రకృతి అర్థాన్ని బోధిస్తుంది. ఇక్కడ అంటే ప్రకృతి యొక్క వికారము, బ్రహ్మ యొక్క వికారం బ్రహ్మ యొక్క ఆనందం చెప్పొద్దు. అక్కడ ఇది వికారార్థంలో ఉంది కానీ స్పష్టంగా ఇక్కడ అది బ్రహ్మకి బ్రహ్మలో వికారం ఉండదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అర్థం తీసుకోకుండా ఏం తీసుకోవాలి? నువ్వు ప్రకృతి అర్థం తీసుకోవాలి.
ఆనందం అంటే ప్రకృతి అని తీసుకోవాలి. అప్పుడు ప్రకృతిమయ అర్థం వస్తుంది. అంటే ప్రకృతి యొక్క వికారము. ప్రకృతి యొక్క వికారాన్ని బ్రహ్మాండం చాలా కనిపిస్తుంది అన్నమాట. అలాగా అది వికారార్థంలో తీసుకోవాలి. ఆనంద బ్రహ్మవాచకం కాదు శబ్దము. ఆనందమయ శబ్దం ఏంటి? బ్రహ్మవాచకం కాదు అని చెప్పి ఇది ఖండించాడనమాట. అందుకే ఏదో ఆనంద శబ్దవాచ్యం తస్య వికార ఆనందమయో భవితుమర్హతి. ఆనందమయ అంటే ప్రకృతి యొక్క మయము అంటే ప్రకృతి యొక్క వికారం అలాంటి అర్థం చెప్పుకోవచ్చు. ఆనందమయో భవితుమర్హతి. ఎందుకంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాడు. ఆనంద ప్రకృతి. ఎందుకంటే ఆనంద శబ్దం ప్రకృతి. ఆనందం అంటే ప్రకృతి. ఆనంద శబ్దానికి అనేక అర్థాలు. ఇక్కడ ఆనంద శబ్దము బ్రహ్మవాచకం కాదు, ఇక్కడ ప్రకృతి వాచకము. అందుకే ఆనంద అంటే ప్రకృతి. ఎలాగంటే ఇది ప్రమాణం చూపిస్తాను చూడండి. యథ అంటే ప్రమాణం చూపిస్తున్న పూర్వపక్షి. ఆనందమయోహి ఆనంద భుక్. ఆనందమయోహి ఆనంద భుక్ ప్రాజ్ఞ తృతీయ పాద. అక్కడ మాండుక్యోపనిషత్తులో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అక్కడ మాండుక్యోపనిషత్తు ఒక వచనం వచ్చింది, మంత్రాంశం వచ్చింది. ఆనందమయోహి ఆనంద భుక్ ప్రాజ్ఞ తృతీయ పాద. అక్కడ అనేక పాదాలు ఉన్నాయి అంటే ప్రకృతిని వర్ణించడంలో. అక్కడ ఈ మాండుక్యోపనిషత్తు ఈ మొత్తం తృతీయ పాదం ఏం చెప్పండి? ఆనందమయోహి ఆనంద భుక్ ప్రాజ్ఞ తృతీయ పాద. అక్కడ మాండుక్యం ఆ పాదం చెప్పబడింది అన్నమాట. అంటే ఏంటి తాత్పర్యం? అత్ర ఆనంద బుక్ శబ్దం ఏదైతే ఉందో ఆనందస్య అంటే ప్రకృతి ఆఖ్యస్య భోక్త అంటే ప్రకృతిని భోగం చేసేవాడు. జీవాత్మ ప్రకృతిని భోగం చేస్తుంది కదా, ప్రకృతిలోని పదార్థం ఆస్వాదిస్తుంది కదా. అందుకే ప్రకృతి ఆఖ్య, అక్కడ ప్రకృతి యొక్క ఆఖ్యాకరణ చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఆ మాండుక్యోపనిషత్తులో ఆనంద బుక్ అర్థం ఏంటి? ఆనందస్య అంటే ప్రకృతి ఆఖ్యస్య అంటే ప్రకృతి ఆనందం చేసో ఆ అర్థం చెప్పారు. ప్రకృతి అర్థం చెప్పబడింది మాండుక్యోపనిషత్తు తృతీయ పాదంలో. అంటే ప్రకృతి ఆఖ్యస్య భోక్త ప్రకృతిని భుజించేవాడు, ప్రకృతిని ఆస్వాదించేవాడు అని చెప్పి అక్కడ చెప్పబడింది. అంటే భక్షక ప్రకృతిని భక్షించేది. పరమాత్మ భక్షిస్తాడా? పరమాత్మ భక్షించాడు కదా. కానీ ప్రకృతి యొక్క అర్థము ప్రకృతి యొక్క వికారం తీసుకోవాలి, బ్రహ్మ అని చెప్పి తీసుకోవద్దు. ఆనందమే అంటే బ్రహ్మ వాచకం కాదు, ప్రకృతి వాచకమని చెప్పి పూర్వపక్షి రకంగా స్పష్టంగా పట్టుకున్నాడు అనమాట. అందుకే ప్రకృతి ఆఖ్యస్య భోక్త అంటే భక్షక భక్షించేవాడు, ప్రకృతిని భక్షించేవాడు ఎవరు? జీవాత్మ. పరమాత్మ భక్షించాడు కదా. పరమాత్మ పూర్ణానంద స్వరూపుడు, ఆయన భక్షిస్తాడు. మరి ఇక్కడ ఇది ఆనంద శబ్దం ప్రకృతి వాచకం, బ్రహ్మ వాచకం కాదు అని చెప్పి ఖండించాడు. ప్రకృతి ఆఖ్యస్య భోక్త అంటే భక్షక. అక్కడ శంకరాచార్య కూడా భక్షక అని అర్థం. భోక్త అంటే భక్షకుడు అనే అర్థం శంకరాచార్య కూడా ఈ విషయంలో చెప్పారన్నమాట. కానీ ఈ బ్రహ్మముని, ఈ భాష్యకర్త బ్రహ్మముని ఎవరైతే ఉండమని చెప్పిన భాష్యకార్య ఎవరైతే బ్రహ్మముని అంటే పాలయిత. ఇక్కడ ఏం చెప్పాడంటే ఇలా చెప్పకుండా భోక్త కానీ పాలయిత, ఈ ప్రకృతిని పాలించేవాడు, పోషించేవాడు బ్రహ్మ అని చెప్పి అర్థం చెప్పారు. ఇక్కడేమో అంటే రెండు అర్థాలు ఉన్నాయి. రెండు అర్థాలు ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలన్నమాట. అలా కాకుండా ప్రకృతిని ప్రకరణాన్ని వదిలిపెట్టిన ఇక్కడ ఇది కూడా అర్థం ఉంది అని చెప్పి తీసుకుంటే అది అర్థానికి అనర్థం అయిపోతున్నాం. చాలా మంది తెలియక ప్రకరణం తెలియక అలా చెప్తూ ఉంటుందన్నమాట. చాలా మంది మనం చూస్తుంటామంట. మనం భగవద్గీతని ఖండించే వాళ్ళు, మన వేదాన్ని ఖండించే వాళ్ళు, కొంతమంది చాలా మంది అలా ఉండాలి. అది ముస్లింస్ కావచ్చు, ఈసాయిలు కావచ్చు. మన వేద మంత్రాలు అన్ని క్రమంగా చెప్తూ ఉంటున్నాం. చెప్పి చూడండి, ఇక్కడ ఈ శబ్దం అల్లా శబ్దం వచ్చి ఇక్కడ పరమాత్మ మీ వేదంలో కూడా అల్లా శబ్దం ఉంది, నీకు ఇక్కడ ఈ రకం చెప్పబడింది, భగవద్గీత ఇలా చెప్పబడింది, పురాణాలు ఇలా చెప్పబడింది, మంత్రాలు చెప్పేది క్రమంగా అక్కడ వెనక పూర్వపద ప్రకటనలు ఉండవన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి ఏదో ఒక అర్థం చెప్పేసి అలా చెప్పి భ్రమితం చేస్తుంటుంది అన్నమాట. చాలా చక్కగా చదివేసింది అన్నమాట. కానీ ప్రకరణం అయితే తీసుకోవాలి. ఏ సందర్భంలో ఏ అర్థాన్ని ద్యోతిస్తుంది, ఆ ప్రకరణాన్ని బట్టి అర్థం తీసుకోకపోతే అది అర్థానికి అనర్థమే అయిపోతుంది అన్నమాట. అని సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అక్కడ మనకి ఇక్కడ పాలయిత అర్థం చెప్పండి అంటే పోషించేవాడు. ఆ పరమాత్మ ప్రకృతిని పోషిస్తున్నాడా, పాలిస్తున్నాడు కదా. అది ఈ బ్రహ్మాన్ని పాలించే శక్తి సామర్థ్యం పరమాత్మలో ఉంది. కానీ ఆ అర్థం బ్రహ్మని తీసుకునేవాట. ఇక సామాన్యంగా భక్షక అని చెప్పి శంకరాచార్య ఆ రకంగా అర్థం తీసుకునేదన్నమాట. ఫస్ట్ మొత్తానికి అయితే ఆనందమైన మయ శబ్దం ప్రకృతి వాచకము. ఇది పరమాత్మక వాచక శబ్దం కాదు. ఆనందమైనది మయ శబ్దాన్ని బట్టి, మయ ప్రత్యాన్ని బట్టి ఇది వికారార్థంలో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వికారం ఏదైనా కోసం ప్రకృతికి వికారం చెప్పుకోవచ్చు కానీ ఇది ఆనందం అంటే పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క వికారం చెప్పనీయలేదు. కానీ ఇది వికారార్థంలో ఉంది అని చెప్పి ఖండించాడు అన్నమాట. తస్మాత్ స ఆనందమయ తత్ర మాండుక్యోపనిషత్తులో క్రమశ్చ అక్కడ మాండుక్యమై ఒక ప్రకం చెప్పున్నాం. స్థూల బుక్ మొట్టమొదటి ప్రధానం చెప్పున్నాం, స్థూల బుక్ అని చెప్పుకున్నాం. స్థూలంగా భుజించేవాడు అన్నట్టుగా ప్రథమ పాదంలో. ప్రవివిక్త భుక్ అంటే బాగా విశేషంగా విభాగం చేసి భుజించేవాడు, భోగం చేసేవాడు ఆ రకంగా రెండో దానికి.
ప్రవివిక్త భుక్ ఇది ద్వితీయ పాదం, మూడోది ఆనంద బుక్ ఇది తృతీయ పాదం. అక్కడ మాండుక్యోపనిషత్తు క్రమంగా పాదాల రూపంలో ప్రథమ పాదం ద్వితీయ రూపంలో అలా వర్ణించుకుంటూ వచ్చాడు ఆ ప్రకృతి అర్థంలో. అందుకే ఆనంద బుక్ తృతీయ పాద ఇది క్రమానురోధైన ఈ క్రమంలో ప్రథమ పాదము ద్వితీయ పాదం తృతీయ పాదం చెప్పుకున్నాం కదా, అవి క్రమంగా మన అర్థం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఆనంద బుక్ ఇత్యత్ర, ఇక్కడ మూడో పాదం ఏంటి ఆనంద బుక్ ఇచ్చారు. ఇక్కడ ఆనందం భుజించేటువంటి వాడు అంటే ఆనందం భుజించేవాడు కదా, ప్రకృతిని భుజించేవాడు అర్థం తీసుకో. ఆనంద శబ్దం ఇక్కడ అర్థం తీసుకోవాలి, ప్రకృతి అని తీసుకోవాలి. ఇక్కడ ఆనంద శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటి ప్రకృతి అర్థం అట. అందుకే ఆనంద బుక్ ఇత్యత్ర ఆనంద శబ్ద ప్రకృతి వాచక, ఈ బ్రహ్మాండ వాచక, ప్రకృతి వాచక బ్రహ్మాండ వాచక. తస్మాత్ ఆనందమయ వికార శబ్ద, వికార శబ్ద తేన నా ఆనందమయ పరమాత్మ ఇది చేత్ అని పూర్వపక్షినాడు. కాబట్టి ఆనందమయ వికార శబ్ద, దీన్ని బట్టే తేన దాని ద్వారా నా ఆనందమయ ఇది పరమాత్మ ఇది. ఇది ఆనందమయ శబ్దం పరమాత్మక వాచకం కాదు, బ్రహ్మ వాచకం కాదు, ఇది ప్రకృతి వాచకము. ఇది ప్రకృతి యొక్క వికారము, ప్రకృతి యొక్క వికారం భుజించేవాడు. అందుకే ఆనంద భుక్ అంటే ఇక్కడ ఆనందాన్ని ప్రకృతిని భుజించేవాడు. ఆనంద శబ్దం ప్రకృతి అర్థం తీసుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి వికారార్థంలో ఉంది మయ శబ్దము, మయ ప్రత్యయం అనేది. మయ ప్రత్యయం వికారార్థంలో వచ్చింది కాబట్టి ఆనందమయ అంటే ప్రకృతి యొక్క వికారము అని అర్థం తీసుకోవాలి అని పూర్వపక్షి ప్రస్తావించామట. నా ఆనందమయ పరమాత్మ ఇది చేత్, ఇది ఆనందమయ శబ్దం పరమాత్మ వాచకం కాదు అలా పూర్వపక్షి ఖండించినట్లయితే పరమాత్మ ఇది చేత్ దానికి సమానం చెప్తున్న సిద్ధాంతి ఉచ్యతే, దానికి సమానం. ఇంతవరకు పూర్వపక్షి రకంగా తన విషయాన్ని ప్రస్తావించుకున్నామట. ఇది వికార శబ్దంలో ఉంది, మయ శబ్దం అనేది వికార అర్థాన్ని బోధిస్తుంది. ఇది పరమాత్మ వాచక కాదు, బ్రహ్మ వాచక కాదు, ఇది ప్రకృతి వాచక, ప్రకృతి యొక్క వికారము, ప్రకృతిని భుజించేవాడు అలా అర్థం వస్తుంది అని చెప్పి ఖండించాడు. అప్పుడు అలా ఖండించినప్పుడు నా ఆనందమయ పరమాత్మ ఇది చేత్, ఇది ఆ పరమాత్మ వాచకం కాదు ఆనంద శబ్దము ఇది చేత్ అలా పూర్వపక్షి అన్నట్లయితే తర్హి దానికి సమానం చెప్తున్నారు. నా ఏవం వాచ్యం, దాన్ని కలిపితే నైవం వాచ్యం, నువ్వు అలా చెప్పకూడదు, అది నువ్వు అలా ఖండించిన యుక్తి సంగతి కాదు. ఎందుకు కాదు చెప్తాను చూడండి. కుతః ఎందుకు కాదంటే ప్రాచుర్యాత్, ఇక్కడ మయ ప్రత్యయానికి అర్థము ప్రాచుర్యార్థంలో ఉంది. వికారార్థం ఏం తీసుకుంటున్నావు, ఈ శబ్దాన్ని మయ అనే ప్రత్యయానికి ఇంకొక అర్థం ఏంటంటే ప్రాచుర్యం, ప్రకృతిని బట్టి ఇక్కడ ప్రాచుర్యార్థమే తీసుకోవాలి సందర్భాన్ని బట్టి. కాబట్టి ప్రాచుర్యాత్ అంటే అత్యధిక ఆనందం ఆ పరమాత్మలో ఉంది, ఎవరిలో లేదన్నమాట. ప్రకృష్టంగా ఉత్కృష్టంగా ఆనందం ఆ పరమాత్మలో ఉంది, ఎక్కడ లేదు. అలా అర్థం తీసుకోవాలి. అక్కడ వికారార్థం కాదు, మయ శబ్దానికి మయ ప్రత్యయానికి అర్థము వికారం కాదు, అత్యధికము అత్యంత ఎక్కువ అని ఆ ప్రాచుర్యము అని చెప్పి తీసుకోవాలి. ప్రాచుర్యాత్ మయట ప్రత్యయస్య సిద్ధాంతం చెప్తున్నా ఇప్పుడు. మయట ప్రత్యయస్య ప్రాచుర్యాపి విధానాత్, ప్రాచుర్యం కూడా విధానం చేయబడింది, ఆ అర్థం తీసుకో. వికారార్థం ఉంది కాదని లేదు, అది ఆ ప్రకరణలో వికారార్థం వేరు, అది ప్రకృతి వాచకంలో వికారం. ఆ పరమాత్మ విషయంలో అది వర్తించదు. ఇక్కడ ప్రకరణ బట్టి అది ఆ ప్రకృతి విషయంలో వర్తించదు. మైట్ శబ్దం ఇది బ్రహ్మలను వర్తిస్తుంది. అందుకే మైట్ ప్రత్యక్ష ప్రాచుర్యేపి విధానం, ప్రాచుర్యార్థంలో అత్యధికంగా పరమాత్మ అత్యధికంగా ఆనందం ఉంది, అలాగా అర్థం తీసుకోవాలి. మయ ప్రత్యయానికి అర్థం ప్రాచుర్యార్థం తీసుకోవాలి. రెండు అర్థాల్లో ప్రకరణ బట్టి కూడా అత్యధికమైన అర్థం తీసుకోవాలి, వికారం అర్థం తీసుకోకూడదు అని సిద్ధాంతం చెప్తున్నాడు. మైట్ ప్రత్యక్ష ప్రాచుర్యేపి విధానాత్ తద్ అత్ర ప్రాచుర్యార్థ ఏవ మైడస్తి నా వికారార్థే. అది ఇక్కడ ప్రాచుర్యార్థమే మైట్ ప్రత్యయం యొక్క అర్థం తీసుకోవాలి. అత్యధికము ఆ పరమాత్ముడు ఆనందం అత్యధికంగా ఉంది, అదే అర్థం తీసుకోవాలి. నా వికారార్థే, వికారార్థం తీసుకోకూడదు. ఎందుకు? తస్య అసంభవాత్, ఇక్కడ ఈ సందర్భంలో సంభవించదన్నమాట. ఆ మయ ప్రత్యయానికి వికారార్థం సంభవించదు కాబట్టి తస్య అసంభవాత్. ప్రాచుర్యేచ సంభవం, ప్రాచుర్యం అత్యధికార్థంలో సంభవిస్తుంది, ఇక్కడ ఆ వికారార్థంలో సంభవించదు కాబట్టి. యతోహి ఎందుకంటే ఆనంద శబ్దస్య ప్రకృతి వాచకత్వే సత్యపి, ఆనంద శబ్దం ప్రకృతి వాచకం తీసుకున్నట్లయితే కథం స్యాత్ ఆనందస్య వికార, అప్పుడు ఆ ఆనందం యొక్క వికారం ఎలా అవుతుంది? కథం స్యాత్ ఆనందస్య వికారో బ్రహ్మణ తృతీయ పాదో మాండుక్యోపనిషది. అక్కడ మనకు మాండుక్యోపనిషత్తులో ఇక్కడ తృతీయ పాదంలో చెప్పబడిందంట ఆనందస్య వికార బ్రహ్మణ, బ్రహ్మ యొక్క ఆనంద వికారం ఎలా వస్తుందా? అది సాధ్యం కదన్నమాట. అంటే ఆనందంలో ఆ పరమాత్మ యొక్క ఆనందంలో వికారం ఉంటుందా? వికారం అంటే దాంట్లో సంయోగం ఉంటుంది, వియోగం ఉంటుంది, సంయోగ వియోగాలు ఉంటాయా? అలా ఉంటుందా? వికృతి ఉంటుందా? ఎప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అది ఎప్పుడు సంభవించదు.
అది కథం స్యాత్ ఆనందస్య వికార బ్రహ్మణ, ఆ బ్రహ్మకి ఆనందం యొక్క వికారము ఆ తృతీయ పాదంలో మాండుక్యోపనిషత్తు అది ఎలా సంభవిస్తుంది? సంభవించదు. అందుకే నా కథమపి, ఏ రకం కూడా పైన కథం ఎలా అని అడిగేదా నా కథం ఎలాగో సంభవించదన్నమాట. వికార అర్థం సంభవించదు. మయ ప్రత్యయానికి ప్రాచుర్యార్థమే అత్యధిక అర్థమే సంభవిస్తుంది. అంటే బ్రహ్మలో బ్రహ్మవాచకం తీసుకోవాలి ఆనంద శబ్దము, ప్రకృతి వాచకం కాదు. అప్పుడు ఆ బ్రహ్మవాచకం తీసుకున్న ఆ బ్రహ్మ యొక్క ఆనందము అత్యధికంగా ఉంది. ఆనందం అంటే పరమాత్మ యొక్క ఆనందం అత్యధికంగా ఉందని అర్థం వస్తుంది అప్పుడు. అందుకే వికారార్థం సంభవించిన కథమపి, ఏ రకం సంభవించదు. కథం చేస ఆనందమయ ప్రకృతి వికారం, ఏ రకంగా నువ్వు ఆ ఆనందమయ శబ్దాన్ని ప్రకృతి వికారం తీసుకుంటావు. పునః ఆనంద బుక్ ప్రకృతి బుక్ సంభవేత్ నా కథం చిదపి. అందుకే ఇక్కడ ఆనంద బుక్ శబ్దం తీసుకున్నావు కదా, అక్కడ మాండుక్యోపనిషత్తులో ఇక్కడ ఆనంద బుక్ అంటే ప్రకృతి బుక్ అని చెప్పి ఎలా తీసుకుంటావు? పునః ఆనంద బుక్ అంటే ప్రకృతి బుక్ అంటే ప్రకృతి భుజించే అంటే వాడు అని అర్థం ఎలా వస్తుంది? ఆనంద బుక్ అంటే ప్రకృతి బుక్ సంభవేత్, ఓకే, అలా తీసుకున్నట్లయితే నా కథం చిదపి ఆ రకంగా సంభవించదు, అంటే పరమాత్మ విషయంలో వర్తించదు. నువ్వు అలా తీసుకున్నావు, అది యుక్తి సంగతం కాదు. అడ మన ప్రకరణాన్ని బట్టి ఆనంద శబ్దం తీసుకోవాలి, పరమాత్మ వాచకం తీసుకోవాలి, బ్రహ్మ వాచకం తీసుకోవాలి. అందుకే పునః ఆనంద బుక్ ప్రకృతి బుక్ సంభవేత్ నా కథం అది సంభవించదు అంట. ఆనంద బుక్ అంటే ప్రకృతి బుక్ అని చెప్పి ఆ అర్థము ఏ రకం కూడా సంభవించదు. కథం చిదపి ఏ రకం కూడా సంభవించదు. నా సంభవేత్ అంటే అది ఏ రకం కూడా తీసుకోబడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇది తు వదతో వ్యాఘాత ఏవ ఇది, నీ మాట నువ్వు ఖండించుకున్నట్లు అవుతున్నావు. అర్థం తీసుకున్నట్లయితే నువ్వు ప్రకారం బట్టి తీసుకోకపోతే నీ మాటను నువ్వే ఖండించుకున్నట్లు అవుతున్నావు. వదతో వ్యాఘాతం, ఒక మాట ముందు చెప్పి ఇప్పుడు మన ఆనంద బుక్ అని చెప్పి ఆనందం భుజించేవాడు ఆనందం భుజిస్తాడన్నా పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ వాచకం తీసుకున్నాడు, జీవాత్మ భుజిస్తుంది ఆనందాన్ని, కానీ ప్రకృతి భుజిస్తుందా? ప్రకృతి జడ వస్తువు, కానీ భుజించే జీవాత్మ భుజిస్తున్నాడు. అంటే పరమాత్మత్వం భిన్నంగా ఉంది మనకు, కాబట్టి అది ఏ రకంగా సంభవించదు. అది చెప్పినట్లయితే ఇది తు వదతో వ్యాఘాత ఏవ ఇది, అది నీ మాట నువ్వు ఖండించుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఇక్కడ వికార శబ్దం అర్థం కాదు, ఆనందమయ శబ్దంలో మయ ప్రత్యయం అనేది ఇది ప్రాచుర్యార్థంలో ఉంది అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు. కాబట్టి తస్మాత్ ఆనందమయ కోశో బ్రహ్మణో నామ ఆధ్యాత్మ గుణయోగా ఉపాసన విద్యాయాం. అందుకే ఆనందమయ కోశో బ్రహ్మణ, అందుకే బ్రహ్మ యొక్క అనేక పేర్లో ఆనందమయ కోశ అని కూడా మనకు చెప్పబడింది. ఆనందమయ అంటే ఆనందమయుడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, అత్యధిక ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. బ్రహ్మ నామ ఆధ్యాత్మిక గుణ యోగా, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉపాసన విద్యలో బ్రహ్మ ఉపనిషత్తులో ఉపాసన విద్య ఎక్కడ చెప్పబడిందో అక్కడ కూడా ఇక్కడ అదే విధంగా ఆనందమయుడు అని చెప్పబడింది. ఆ సందర్భంలో కూడా ఉపాసన విద్యా పథకంలో కూడా ఆనందమయ శబ్దం, మయ శబ్దం ప్రాచుర్యార్థంలో అంటే ఆనందమయుడు, అత్యధికంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అర్థమే తీసుకోబడింది. అందుకే ఇక్కడ ఈ పరమాత్మ యొక్క అనేక నామాలలో అనేక పేర్లలో ఆనందమయ శబ్దం కూడా ఒక పేరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో. కాబట్టి ఇది పరమాత్మ వాచకం, బ్రహ్మ వాచకం అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రాచుర్యాత్ అనే శబ్దం ద్వారా దీన్ని సమాధానం చెప్పాడనమాట. అందుకే తస్మాత్ ఆనందమయ కోశో బ్రహ్మ, అందుకే బ్రహ్మకి ఆనందమయ కోశం కూడా ఒక పేరు ఉంది. నామ ఆధ్యాత్మ గుణ యోగాత్ ఉపాసన విద్యాయంలో కూడా అలా చెప్పబడింది అన్నమాట. అందుకే ఆధ్యాత్మ దృష్టో తారతమ్య క్రమేణ ఆనందస్య ప్రాచుర్యాత్. అందుకే ఆధ్యాత్మ దృష్టికోణంలో మనం పైన చెప్పుకున్నాం, తారతమ్య క్రమేణ ఇప్పుడు ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, లాస్ట్ లో ఆనందమయ కోశం చెప్తే క్రమంగా క్రమంగా ఒక్కొక్క అనుభూతిని దాటుకుంటూ లాస్ట్ లో ఆనందమయ తత్వాన్ని పొందుతావు, ఆనందానుభూతిని పొందుతావు. అందుకే తారతమ్య క్రమేణ ఆనందస్య ప్రాచుర్యాత్, ఆనందానికి అత్యంత ప్రాచుర్యం ఉంది కాబట్టి, ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాడు. అతిశయాత్, అలాగే అతిశయం అంటే దాన్ని ఓపెన్ చేయాలి, అత్యంత ఎక్కువగా ఉంది దాన్ని ఇంకో రకం చెప్పాడు. నిరతిశయాత్, అత్యంతగా నిశ్చయంగా ఎక్కువగా అత్యధికంగా ఉంది. అలాగే నిరతిశయాద్వా స ఉపాసకానాం అంటే ఆధ్యాత్మికానాం వా, ఉపాసకులు కానీ ఆధ్యాత్మిక ఎవరైతే ఉన్నదో అక్కడ ఆనందమయ తథైవ అనుభూయతే. అక్కడ ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నదో ఆధ్యాత్మికత్వాన్ని ఆత్మతత్వాన్ని అనుభూతిని పొందే వాళ్ళు సాధకులు ఏదైతే ఉన్నారో దాని ఉపాసకానాం వా ఆధ్యాత్మికానాం వా ఆనందమయ తథైవ తైహి అనుభూయతే. ఆనందమయ స్వరూపాన్ని అదే రూపంలో అనుభూతిని పొందుతున్నారు, వికార రూపంలో కాదు. పరమాత్మక వికారం ఎక్కువ ఉండదు, ఆనందంలో వికారం ఉండదు.
ప్రకృతి వికారం ఉంటుంది, ఇక్కడ మాత్రము ప్రాచుర్యార్థంలో తీసుకోవాలి. ఆ ఆనందమయుడు ఆ పరమాత్మ అని ఉపాసన విద్య చెప్పబడింది. ఉపాసకులు దాన్ని అదే విధంగా ఆధ్యాత్మిక వ్యక్తులు ఉపాసన సాధకులు ఏదైతున్నారో ఆనందమయ తథైవ తై అనుభూయతే, వాళ్ళు అదే విధంగా అనుభూతిని పొందుతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఆ మయ శబ్దము ప్రాచుర్యార్థం తీసుకోవాలి, వికారార్థం కాదు అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించదన్నమాట. కాబట్టి ఆనందమయ తథైవ తై అనుభూయతే, ఆ సాధకుల ద్వారా ఆ యోగుల ద్వారా అలాగే స్వీకరించబడుతుంది. కాబట్టి ఈ రకంగా మనం తీసుకోవాలని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పారు. తైహి అనుభూయత అంటే ఆ యోగులు ఆ సాధకులు, అలాగనే అనుభూతి. ఆనందమయుడు అంటే ఆనంద స్వరూపుడు, అత్యధికంగా ఆనందం ఇచ్చేటువంటి వాడు అని చెప్పి ఆ రకంగా అర్థం చేసుకొని వాళ్ళు అదే విధంగా ఉపాసన చేస్తుందని చెప్పి ఆ విషయాన్ని ఈ రకంగా చెప్పుకున్నాం. అస్తు. ఇలా చెప్పిన తర్వాత దానికి పుష్టిగా ఇంకొక ప్రమాణం చూపిస్తున్నామట. పుష్టికి ఏ ప్రమాణం చూపిస్తున్నా అంటే ఏంటి, ఏ ప్రమాణము? ఇక్కడ ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకమే, ఇది వికార వాచకం కాదు. ఆనందమయలో మయ శబ్దం ఇది వికారార్థం బోధిస్తుంది కాబట్టి ఇది వికారార్థం బోధిస్తుంది, పరమాత్మక వాచకం కాదు అంటున్నాం. ప్రకృతి వాచకం అంటున్నారా, ఇది ప్రకృతి వాచకం కాదు అంటే బ్రహ్మాండం యొక్క వాచకదు, ఇది పరమాత్మక వాచకం బ్రహ్మ వాచకమే అని చెప్పడంలో ఇంకొక ప్రమాణం ఏంటి, తద్ హేతు వ్యపదేశాచ. తద్ హేతు వ్యపదేశాచ 14 సూత్రంలో కింద ఓపెన్ చేసే అదే విషయాన్ని, తత్ హేతు వ్యపదేశాత్. ఆ తత్ అంటే చూడండి, తత్ హేతు వ్యపదేశాత్ చ ఇంకా ఒక ప్రమాణం ఏంటంటే తద్ హేతు వ్యపదేశాత్, దాని యొక్క హేతువు కారణం ఇంకో కారణం చెప్పబడింది అన్నమాట. అంటే ఈ ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే, ఇది పరమాత్మక వాచకమే, ప్రకృతి వాచకం కాని చెప్పి వేరే హేతువు ప్రస్తావించబడింది. ఏంటంటే ఆనందమయ కోశో బ్రహ్మవాచక, ఇది ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకం అని చెప్పి మనం చెప్పుకున్నామాట. బ్రహ్మవాచక ప్రాచుర్యార్థే మంత్రార్థ విధానాత్, ప్రాచుర్యార్థే మయటో విధానాత్. ఇక్కడ ఆనందమయ కోశం ఏదైతే ఉందో, ఆనందమయ కోశ బ్రహ్మవాచక అని చెప్పుకున్నాం కదా. ప్రాచుర్యార్థే మయటు విధానాత్, ఇక్కడ ఆనందమయుడు మయ శబ్దము ఇది ప్రాచుర్యార్థంలో విధానం చేయబడింది. ఈ ప్రత్యయం ఇది ప్రాచుర్యార్థంలో తీసుకొని కలిపాము. అందుకే ఆ పరమాత్మ యొక్క అత్యంత ఆనందం, అత్యధికంగా ఆనందం ఉంటుంది అని చెప్పి అర్థం తీసుకోవాలి. అత్ర ప్రాచుర్యార్థే మైట్ ప్రత్యయో నా వికారార్థ ఇది, అదే విషయాన్ని మళ్ళీ చెప్పాడు. ఇక్కడ ప్రాచుర్యార్థం అత్యధికంగా ఎక్కువ అనే అర్థంలో మైట్ ప్రత్యయం తీసుకున్నాము. నా వికారార్థ ఇది, వికారార్థంలో కాదు మయ శబ్దం అనేది, ఇక్కడ మయ ప్రత్యయం అనేది. యదుక్తం తస్య హేతు వ్యపదిశ్యతే చ, వికారార్థ ఇది. యదుక్తం ఏదికి చెప్పబడిందో, తస్య హేతు అనే కారణం, యదుక్తం తస్య హేతు వ్యపదిశ్యతే అంటే ఏది చెప్పబడిందో ఇక్కడ మయ ప్రత్యయానికి ప్రాచుర్యం ఎక్కువ అని అర్థం తీసుకోవాలి, వికారం తీసుకోకూడదు. ఏది ఉక్తం ఏది చెప్పావో తస్య హేతు, కారణం చెప్తున్నాం. అది ఎందుకు తీసుకున్నది, తస్య కారణం అంటే ఇక్కడ ప్రాచుర్యార్థమే తీసుకోవాలని కారణం ఏంటంటే అది చెప్తున్నారు ఇక్కడ. తస్య హేతు వ్యపదిశ్యతే చ ఇది అస్మాదపి కారణాత్ ఆనందమయ మైట్ ప్రత్యయ అంటే ఇక్కడ హేతు కూడా ప్రస్తావించబడింది అన్నమాట. ఇక్కడ ప్రాచుర్యార్థంలోనే మయట్ ప్రత్యయం తీసుకోబడింది, వికారార్థంలో కాదని చెప్పి ఇక్కడ హేతు కారణము చెప్పబడింది. ఇది అస్మాత్ కారణాత్, మీ కారణం చేత కూడా ఆనందమయే మైట్ ప్రత్యయ ప్రాచుర్యార్థో అస్తి అని చెప్పి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మనకి కారణము ఈ మైట్ ప్రత్యయం తీసుకోవాలని చెప్పి ఇక్కడ కారణము చెప్పుకున్నామట. ఇక్కడ కారణం చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆనందమయలో మైట ప్రత్యయ ప్రాచుర్యార్థో అస్తి అని చెప్పి మనకు స్పష్టమైందన్నమాట. దానికి కారణము చెప్పుడు ఎందుకు వచ్చింది, 2 అర్థాలు ఉన్నాయి. మయట్ ప్రత్యయానికి వికార అర్థం ఒకటి ఉంది, ప్రాచుర్యం అత్యధికంగా ఎక్కువ అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ అనే అర్థమే తీసుకోవాలి, వికార అర్థం ఎందుకు తీసుకోకూడదు అంటే అనే కారణం చెప్పామట. ఆ కారణాన్ని బట్టి కూడా మనం ఇదే తీసుకోవాలి. విశేషం కారణం ఇప్పుడు ఎందుకంటే ఇదే ఎందుకు తీసుకోవాలి, ఇదే తీసుకోవడం దానికి కారణం చెప్తాం, ఇది ఇందుకే తీసుకోవాలి, ఇది ఎందుకు తీసుకోకూడదు చెప్పి. ఆ కారణం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు దాంట్లో మనం వికారార్థం వస్తుంది చెప్పి అక్కడ దాంట్లో మనము నిరాకరించకూడదు. అది ఏదైతే ఉందో అదే స్వీకరించాలి, ప్రత్యక్షాన్ని బట్టి తర్క వితర్కాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ కారణం చెప్పబడింది. ఇది అస్మాద్ కారణాద్ ఆనందమయే మైట్ ప్రత్యయ ప్రాచుర్యార్థో అస్తి అని చెప్పి ఇక్కడ ప్రాచుర్యార్థం తీసుకోబడి చెప్పి కారణం చెప్పుకున్నాం. ఏంటి ఆ కారణం అడుగుతున్నాయి ఇక్కడ. కస్ తస్య హేతు, ఏంటి ఆ కారణం?
మరి పొదుపక్ష ఇక్కడ కారణం ఉంది, అత్యధిక అర్థాన్ని ఇస్తుందని చెప్పడంలో కారణం చెప్పబడింది. ఏంటి ఆ కారణం? మళ్ళీ పొదుపక్షాడు కహ తస్య హేతు, ఏంటి ఆ కారణం? ఉచ్యతే, దానికి కారణం చెప్తున్నాడు. ఎందుకు తీసుకున్నాం అదే అంటే ఏషాహి ఏవ ఆనందయతి. ఏష అంటే ఆ పరమాత్మే ఆనందయతి, ఆనందింపజేస్తామట. ఇప్పుడు ఆనందింపజేసే శక్తి సామర్థ్యం ఎదుర్కొంది పరమాత్మకే ఉందని చెప్పి మనకి తైత్రీయోపనిషత్తు యొక్క ఉదాహరణ తీసుకున్నాం. అక్కడ తైత్రీయోపనిషత్తు యొక్క ప్రమాణం చెప్పబడుతున్నమాట. ఏషాహి ఏవ ఆనందయతి, పరమాత్మనే ఆనందింపజేయగలుగుతాడనమాట. పరమాత్మ ఆనంద శక్తి సామర్థ్యం ఉన్న ఆనందింపజేస్తాడనమాట. అది ఏష ఏవ ఆనందయతి. ఎందుకంటే ఆనందయతి కథనే స ఆనందప్రద. ఇప్పుడు ఆనందయతి అనే శబ్దం ఆనందింపజేస్తున్నాడు అంటున్నా పరమాత్మను. ఈ చెప్పే కథనంలో, ఈ చెప్పే మాటలో స ఆనందప్రద. ఎందుకంటే ఆనందప్రదుడు అంటే అత్యధిక ఆనందాన్ని ఇచ్చేవాడు. ప్రదుడు అంటే ఆ ప్రకృష్టంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. అందుకే ఆనందప్రద అని చెప్పాం. ప్రకృష్టంగా ఇచ్చేటువంటి వాడు అనమాట. అందుకే ఆనందప్రద. ఎందుకంటే యోహి స్యాత్ ఆనందప్రదో, ఎవరైతే ఆనందం ఉంటుందో వాడే ఆనందం ఇవ్వగలుగుతామట. యోహి స్యాత్ ఆనందప్రదో నా కలు స ఆనంద వికారో వక్తుం శక్యతే. అక్కడ ఆనందం ఇచ్చేటువంటి ఆ తత్వాన్ని మనం ఆనంద వికారం చెప్పనీకి అనమాట. నా కలు స ఆనంద వికారో వక్తుం శక్యతే, ఆనందం యొక్క వికారం చెప్పడానికి శక్యం కాదు, అది సాధ్యం కాదన్నమాట. ఎందుకు? అసంభవాత్, అది సంభవించదు అక్కడ ఆ సందర్భంలో. కింతు, ఎందుకంటే ఆనంద ప్రకటనని బట్టి మనం పరమాత్మత్వం చెప్పుకుంటాం, పరమాత్మలో ఆనందం ఉంటుంది, కానీ ఆ ప్రకృతి యొక్క విషయాన్ని తీసుకొచ్చి ఆ ప్రకటనలో కలిపితే అది యుక్తి సంగతి కాదన్నమాట. అది ఎందుకు శక్యం కాదు. అందుకే ఆనంద వికారు వక్తుం నా శక్యతే, నాకు సంబంధం ఇక్కడ కలుపుకోవాలి. నా కలుస ఆనంద వికారు వక్తుం శక్యతే అంటే ఇక్కడ నా శక్యత అని తాత్పర్యం. ఎందుకు? అసంభవ, సంభవించదు ఇక్కడ, సందర్భం కాదు. కింతు కానీ స ఆనందం ప్రాచుర్యేని రక్షతే, ఆ పరమాత్మ ఆనంద ప్రాచుర్యం రక్షిస్తున్నాడు. ఇంకా ఆ అతనిలో పరమాత్మ యొక్క ఆనందం ఎల్లప్పుడు ఉంటుందన్నమాట. అందుకే స ప్రాచుర్యం రక్షతి, అక్కడ దాన్ని ఆనందాన్ని రక్షిస్తున్నామట. తస్మాదేవ ఆనందం ప్రయచ్చితి, అందుకే ఆనందం అతనిలో ఉంది, ఆనందం రక్షిస్తున్నాడు కాబట్టి తస్మాదేవ ఆనందం ప్రయచ్చితి, అందుకే ఆనందాన్ని అందరికి ఇస్తున్నాడు, ప్రకృష్టంగా అందరికి ఇస్తున్నాడు. ప్రయచ్చితి అని ఇస్తున్నాడు. తత్ర ప్రాచుర్యేన ఆనంద ఉపతిష్టతే, అందుకే ప్రాచుర్య రూపంలో అత్యధికంగా ఆనందమే అక్కడ ఉపస్థితం అవుతున్నమాట. అక్కడ వేరే అర్థం తీసుకొని లేదు అన్నమాట. తత్ర ప్రాచుర్యేన ఆనంద ఉపతిష్టతే అత, అందువల్లనే ఈ కారణం చేత స ఆనందమయ పరమాత్మ. అందుకే ఇక్కడ ఆనందమయ శబ్దం అయితే ఉందో, ఆనందమయ కోశం ఏది చెప్పుకున్నామో ఇది పరమాత్మ వాచకం, బ్రహ్మ వాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు. ఇక్కడ హేతు కూడా ప్రస్తావించబడింది. అంటే హేతు ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఏషహి ఏవ ఆనంద అయితే, ఆనందం ఇచ్చేటి పరమాత్మ, ఇక్కడ పరమాత్మ ఒకటే, ఇంకా వేరే తత్వం అంటూ ఏది లేదు. ఈ తైత్రీయోపనిషత్తు యొక్క తత్వాన్ని బట్టి కూడా మనం ఇదే అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి, ఈ హేతుని బట్టి కూడా కారణాన్ని బట్టి కూడా మనకు ఇక్కడ వికారార్థం, ఆనందమయ శబ్దం మయ అనే ప్రత్యయము వికారార్థం కాదు, ప్రాచుర్య అర్థమే తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ హేతుడు తద్ హేతు వ్యపదేశాచ్య, ఇక్కడ హేతుడు విశేషంగా ప్రస్తావించదు. కాబట్టి ఇక్కడ ఆనందమయ శబ్దం అనేది బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు. పరమాత్మ ప్రకృతి యొక్క వికారం, ప్రకృతిని భుజిస్తున్నాడు అంటే పరమాత్మ భుజిస్తున్నాడు ప్రకరణంలో మనం ప్రశ్నించాము. ఆధ్యాత్మిక యోగ దృష్టిలో పరమాత్మ యొక్క అనేక నామాల్లో ఒక నామం చెప్పుకున్నాం. అది పరమాత్మక నామం ఏంటి? పరమాత్మ పేరు అంటే ఆనందమయుడు అని ఒక పేరు ఉందని చెప్పుకున్నాం. నువ్వు ప్రకృతి వాచకం తీసుకొని చూపిస్తే అది యుక్తి సగత కాదు అని చెప్పి ఖండించాడనమాట. ఫస్ట్ ఈ రకంగా మనం 14 సూత్రాన్ని చెప్తున్నాం. ఫస్ట్ తర్వాత ఇదే విషయాన్ని ఆనందమయ అనే పేరు పరమాత్మ వాచకం, బ్రహ్మ వాచకం, ఇది ప్రకృతి వాచకం కాదని చెప్పి ఇంకా ఆ బ్రాహ్మణ గ్రంథం యొక్క తత్వాన్ని ఉపదేస్తామంట. మంత్రవర్ణికం ఏవచ గీయతే, మంత్రవర్ణాలు కూడా మంత్రవర్ణం అంటే బ్రహ్మణ గ్రంథాలు చెప్పిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాయి. బ్రహ్మతత్వాన్ని గీయతే అంటే అవి బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాయి, అవి పాడుతున్నాయి, అదే అని చెప్పి ఆ విషయం అంటే మనం రేపు చెప్పుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 సూత్రాల్లో మీకు ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. అర్థమైంది కదా? తాత్పర్యం అర్థమైంది కదా? అర్థమైంది. ఏం చెప్పాలనుకున్నాం అనేది ఇక్కడ ముఖ్యంగా స్థూలంగా చెప్పినట్లయితే ఆనందమయ ఆనంద ఆ పరమాత్మ యొక్క అనేక పేర్లలో ఆధ్యాత్మిక దృష్టికోణం ప్రకారం చూసినట్లయితే ఆనందమయ అని ఒక పేరు. అది అభ్యాసం ద్వారా మన ఆత్మలోనే మనం అభ్యాసం చేయడం ద్వారా ఆనందమయ స్వరూపాన్ని పొందవచ్చు. కానీ ఇక్కడ పొదుపక్షి ఆనందమయలో మయ శబ్దం ఏదైతే ఉందో అది వికారార్థాన్ని బోధిస్తుంది.
కాబట్టి ఆనందం యొక్క వికారం, అంటే ఆనంద శబ్దం ఇక్కడ ప్రకృతి వాచకం కాదు, పరమాత్మ వాచకం కాదు, ఇది ప్రకృతి వాచకం తీసుకోవాలి అని చెప్పి ఖండించామట. కాదండి, ఇది మయ శబ్దంలో, ఆనందమయ శబ్దంలో మయ అనేది వికారార్థం కాదు, ఇది ఆధిక్యార్థంలో ఉంది, ప్రాచుర్యార్థంలో ఎక్కువ, అంటే ఆనందం ఎక్కువగా ఉంది. ఆనందం యొక్క వికారం కాదు, ప్రకృతి యొక్క వికారం కాదు, ఆనందం యొక్క వికారం అని చెప్పనీక లేదు. మయ అనే శబ్దానికి అధికము, అత్యధికము, ప్రాచుర్యము, అప్పుడు ఆనందం యొక్క ప్రాచుర్యం అర్థం వస్తుంది. ఆనందం యొక్క అత్యధిక ఉంది, ఎవరిలో? అది పరమాత్మలో ఉందని అర్థం వస్తుంది. ఇప్పుడు ఆనందం యొక్క వికారం అన్నప్పుడు ఖచ్చితంగా ఆనంద శబ్దం ప్రకృతి అర్థం తీసుకోవాలి. ఈ ప్రకృతి యొక్క వికారం తీసుకునే ఈ సందర్భంలో ఇది యుక్తి సగం కాదు. కాబట్టి ఇక్కడ ఆనందమయ శబ్దం ప్రకృతి వాచకమే కాదు, పరమాత్మ వాచకం, బ్రహ్మ వాచకం తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నామండి. గురువు గారు, ఒక సందేహం అండి. ఇది కొంచెం వ్యాకరణ విషయం, దాంట్లో మీరు స్థూలమైన తత్వం గుర్తుపెట్టుకోండి, అంత లోతు వెళ్ళాల్సిన అవసరం లేదు. మైట్ ప్రత్యయం ఏంటి అది చెప్పి అది చెప్పండి. తారతమ్యము అంటే నాకు తెలిసిన అర్థము భేదము అనే అర్థం తెలుసు. ఇక్కడ మీరు క్రమంగా అనే అర్థం చెప్పారు. అదే ఇప్పుడు ఒక శబ్దానికి వివిధ అర్థాలు ఉన్నట్టుగా ఇది కూడా అంతేనండి? అంతే కదా మరి. క్రమంగా ఇప్పుడు మనం చెప్పుకునే తారతమ్యం ఏ రకంగా వస్తుందంటే, ఇప్పుడు విజ్ఞానమయ శబ్దం తీసుకొని చెప్పారు, ఆనందమయ శబ్దం తీసుకున్నాం. ఆ పరమాత్మకి ఆనందమయ కోశం అని కూడా చెప్పుకున్నాము. ఆ ఆధ్యాత్మ గ్రంథాలు, బ్రహ్మాధ్యాత్మ గ్రంథే ఆనందమయ కోశోపి ఉచ్యతే. ఈ శబ్దాన్ని ఆధ్యాత్మ గ్రంథాల్లో ఆనందమయ కోశం అని చెప్పుకున్నాం. ఆనందమయ కోశం ఎక్కడ వచ్చింది మనకు? అది చెప్పుకున్నామాట. అది మనకు తైత్తిరీయ ఉపనిషత్తులు చెప్పుకున్నామాట. ఎక్కడ వచ్చిందంటే అన్నమయ కోశో, ప్రాణమయ కోశో, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశం అని చెప్పుకున్నామాట. అలా కోశాలు వచ్చాయి కదా, అక్కడ పరమాత్మ యొక్క వలన చెప్పబడింది అన్నమాట. ఆ క్రమం ఈ కోశాలను దాటుకో, తారతమ్యం క్రమంగా. తారతమ్యం అంటే భిన్నం అని కాదు, అని భిన్నమే కదా. ఇప్పుడు ముందు అన్నమయ తత్వాన్ని పొందాము, దాని తర్వాత భిన్నమైంది ప్రాణమయ తత్వాన్ని పొందాము, తర్వాత మనోమయ తత్వాన్ని పొందాము, తర్వాత విజ్ఞానమయ తత్వాన్ని పొందాము. అంటే ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ వెళ్తున్నామాట. భేదత్వాన్ని చూపిస్తున్నావు కదా, అంటే భేదం అని చెప్తున్నా, మీకు క్రమం చెప్తున్నాను. రెండు ఒక తాత్పర్యం, భిన్నార్థం కాదు. భేదంగా అయినా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ క్రమంగా మనకు ఒక్కొక్క విశేషానుభూతి కలుగుతూ ఒక తత్వాన్ని మన అనుభూతిని పొందుతూ. ఎందుకంటే ఇప్పుడు అన్నమయ అనేది స్థూలమైంది, ప్రాణమైనది కొంచెం సూక్ష్మమైంది, మనోమయం ఇంకా సూక్ష్మమైంది, విజ్ఞానమైనది జ్ఞానం అనుభూతి కూడా అది ఇంకా సూక్ష్మమైంది, ఇంకా ఆనందం పరమాత్మ అంటే అది ఇంకా అత్యంత సూక్ష్మమైంది. అట్లా ఒక్కొక్కసారి మన స్థూల శరీరం నుంచి మనం ఒక్కొక్క మెల్లమెల్లగా లోపలికి ప్రవేశిస్తామన్నమాట. అంతర్ హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మలోకి స్థూలం నుంచి సూక్ష్మం వైపు ప్రయాణం, స్థూలం నుంచి సూక్ష్మ వైపు ప్రయాణం చేస్తాం. ఓకేనా మహోదయ? మంచిదండి. మహోదయ చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు మనం విన్న దాంట్లో మిగతావన్నీ విని, ఇవి కూడా ఇప్పుడు ఈ వేదాంత దర్శనం కూడా వింటున్నాం. ఇందులో ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి చేతనము బ్రహ్మ పరమాత్మ ఏవ అన్యకోపి నాస్తి అన్నదేనా మహోదయ? ఇక్కడ సూక్ష్మ అర్థం చూసుకుంటే అదేనా? అలాంటి అర్థం కాదు. అందుకే మీ ప్రకరణాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రకరణం మీద కొంచెం దృష్టి పెట్టండి. మనం అలా తీసుకున్న భావం తీసుకున్నాం ఒకవే అర్థం. ఇప్పుడు మనకి ప్రకరణం ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మకి అనేక పేర్లు చెప్పుకుంటాం. అందులో ఒక పేరు ఆనందమయ కోశం. అంతవరకు ఆగండి, ఓకేనా? మొత్తానికి అన్నిటికీ పరమాత్మ అని చెప్పి ఆ ప్రకరణం చెప్పలేదు, ఆ విషయంలో ఏం ప్రస్తావించలేదు. అలా చెప్పాను మీకు ఏమన్నా? లేదు. కాబట్టి అలా తీసుకోవద్దు. ముందు ఏ ప్రకారం చెప్పినావు? ఈ ఈ జగత్ ఉత్పత్తి కానీ బ్రహ్మ అని చెప్పావు. ఆ ఈ జగత్ ఉత్పత్తి బ్రహ్మ అని, ఆ బ్రహ్మ నిమిత్త కారణం ఉపాదాన కారణమా? నిమిత్త కారణం చెప్పి ప్రూఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకో ప్రశ్న తీసుకున్నాడు. ఏం తీసుకున్నా ఇక్కడ? భిన్న భిన్న నామాలు పరమాత్మకు అనేకంగా ఉన్నాయి ఆధ్యాత్మిక దృష్టికోణంలో, యోగంలో. కాబట్టి అందులో ఒక ముఖ్యమైన పేరు ఏంటంటే ఆనందమయ కోశం కూడా మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పబడింది. కాబట్టి ఆనందమయుడు ఆ పరమాత్మ ఒక పేరు చెప్పుకున్నాం. పూర్వపక్షం లేదంటే ఆనందమయ శబ్దం పరమాత్మక వాచకం కదా, ఇది ప్రకృతి వాచకము, ప్రకృతి యొక్క వికారము అని చెప్పాడు. కానీ ఇది పరమాత్మ వాచకం అని చెప్పి ప్రమాణం ద్వారా నిరూపిస్తున్నాడు. అలా ప్రకరణం నడుస్తున్నాడు. ఆ ప్రకరణం గుర్తుపెట్టుకొని మీకు అర్థమవుతుంది. బ్రహ్మాన్ని మొత్తం అక్కడ ఏం చెప్పలేము మనం. మొత్తం ఆయనకి బ్రహ్మ ఎక్కడ చెప్పాం మనం? ప్రకరణాన్ని పట్టుకోండి. అలాగే అర్థానికి అనర్థం అయిపోతున్నాం అంట మనం. అంటే సందర్భం గుల్మిల్ అయిపోతుంది. గుల్మిల్ అంటే ఏమిటి?
మొత్తం కలిసిపోతుంది. ఎవరు ఏం చెప్తున్నారు, ఏంటి ఎలా చెప్పబడింది అర్థం కాదు. అస్తు మహోదయ, అస్తు మహోదయ. ఓకే అండి, అస్తు. శాంతి పాఠం తర్వాత ఒక చిన్న సూచన, ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మళ్ళీ రేపు ఒకసారి మీరు విచారించండి. ఇది ఇక్కడ వ్యాకరణ విషయం కొంచెం మీకు తెలియని వాళ్ళకి కొంచెం కష్టంగా నెట్టుకుంటుంది, కష్టపడాల్సిన అవసరం. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఆనందమయ శబ్దం పూర్వపక్షి వికారార్థం తీసుకున్నాడు. ఇక్కడ లేదు పరమాత్మ వాచకం, ప్రకృతి వాచకం తీసుకున్నాడు, ఇది బ్రహ్మవాచకం చెప్పి నిరూపించాలి. అంతే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి ఈ ప్రత్యయం ఆ ప్రత్యయము తెలియని వాళ్ళకి తెలుసుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. ఒక నిదానంగా అర్థమవుతుంది. మన ప్రకారం మూల భావం అర్థమైతే చాలు, అది గుర్తుపెట్టుకోండి. అస్తు. పాఠం యొక్క సమయ నిర్ధారణ విషయంలో ఒకసారి మనం ఆలోచిద్దామండి. నేను మంత్రపాఠం చెప్పిన తర్వాత శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ప్రణామం.